ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వం గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమూర్జం దుహానాధేనుర్వాగస్మాను వసుష్ఠుతైతు అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగీశాజ్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుస్తం నమామి గజాననం. దోర్భిర్యుక్తా చతుర్భిస్ఫటికమణిమయీమక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి శుకం పుస్తకం చాపరేణ భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానా సమానా. సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్తం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాశిం అశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నిరాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యః కర్ణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు. జన్మవ్యాధి జరా విపత్తి మరణైరత్యంత సోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం మునిప్రణీతం దశశిరసశ్చ వధన్ నిశామయధ్వం. వాల్మీకి గిరిసంభూతా రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్లోకసార సమాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండగ్రాహ మహామేనం వందే రామాయణార్ణవం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచేతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోర్వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యోరాట్తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఓం తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్సమత్యయుః తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రే దితి దైవత్యే స్వోచ్చ సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతావిందునా సహ ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యాజనయద్రామం దివ్యలక్షణ సంయుతం. విష్ణోరర్ధం మహాభాగం పుత్రమైక్ష్వాకునందనం లోహితాక్షం మహాబాహుం రక్తోష్ఠం దుందుభిస్వనం. కౌసల్యా సుషుభే తేన పుత్రేణామిత తేజసా యథావరేణ దేవానామదితిర్వజ్రపాణినా
భరతో నామ కైకేయ్యాం జజ్ఞే సత్యపరాక్రమః సాక్షాద్ విష్ణోశ్చతుర్భాగः సర్వైः సముదితో గుణైః అథ లక్ష్మణశత్రుఘ్నౌ సుమిత్రాజనయత్సుతౌ వీరౌ సర్వాస్త్రకుశరౌ విష్ణోరర్ధసమన్వితౌ పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నధీః సార్పే జాతౌ తు సౌమిత్రీ కులీరేభ్యుదితే రవౌ. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 27వ సర్గలో ఉన్నాం మనం. ఇది చాలా ప్రముఖమైనటువంటి ఒక సర్గ. ఈ త్రిజట స్వప్న వృత్తాంతం అని దీని మీద కొన్ని వందల వ్యాసాలు రాశారు మహాపండితులు ఈ ఒక్క సర్గ మీదను. ఇది అతి పవిత్రమైంది. మొత్తం గ్రంథం అంతా పారాయణ చేసుకోలేనటువంటి వాడు త్రిజట స్వప్న వృత్తాంతాన్ని పారాయణ చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఆరోగ్యానికి పనిచేసేటటువంటి మానసికమైనటువంటి సమస్యలకి పరిష్కారాలు లభించేటటువంటి, ఇంకా ఆర్థికమైనటువంటి సమస్యలు ఉన్న అవన్నీ కూడా పరిష్కారాలు లభించేటటువంటి వాక్యాలని ఇందులో ఉన్నాయని మనం అందరికీ విశ్వాసం. ఇది మామూలుగా కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహ ప్రాప్తి కోసం కూడా ఈ ఈ ఈ సర్గని చాలా మంది పారాయణ చేస్తూ ఉంటారు. ఇందులో ఒక అపూర్వమైనటువంటి ఒక వాక్యం వస్తుంది మనకి. ఇంకా ఆ వాక్యం ఈ సర్గలోనే ఉంది. అది కూడా చెప్పుకుంటాం మనం. ఇది ఒక పెద్ద శాస్త్రం. స్వప్న శాస్త్రం అనేది ఒక పెద్ద శాస్త్రం. అది ఈ స్వప్న శాస్త్రం అనేది ఈ మధ్య కాలాల్లో కూడా అది నిరూపితం అవుతోంది. మనకి సమయం ఉంటే ఈ సర్గ అయిపోయిన తర్వాత దీని మీద రాసినటువంటి ఈవేళ ఆధునికంగా ఈ కాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, కొన్ని రియల్ లైఫ్లో జరిగినటువంటి కొన్ని ఉదాహరణలు, అవి కూడా మనం చెప్పుకుందాం సమయాన్ని బట్టి. సరే, ఇందులో మనం మొదటి పేజీ అయిపోయింది, రెండో పేజీ కూడా మనకు అయిపోయింది, మూడో పేజీలో ప్రవేశించాం. అక్కడ కూడా మనం 19వ శ్లోకం వరకు మనం చెప్పుకున్నాం. 20వ శ్లోకం కూడా పూర్తయింది. ఒక్కసారి ఈ 17 నుంచి చదువుకుందాం. అంటే ఆ స్వప్నంలో త్రిజటికి వచ్చినటువంటి ఎన్ని గంటలకు వచ్చిందో మనం టైం కూడా సుమారుగా అప్రాక్సిమేట్గా మనం క్యాలిక్యులేట్ చేసాం. సుమారుగా 5:45 టు మార్నింగ్ 6 o'clock లోపుగా ఆ త్రిజటకి స్వప్నం వచ్చి ఉంటుంది అనేటటువంటి విషయం మీద మనం అనుకున్నాం. ఎన్ని రకాల సీన్లు వచ్చాయో ఆ కళలో అవన్నీ ఒక్కొక్కటే చూసుకుంటూ వస్తున్నాం. అక్కడ మొట్టమొదటి చూస్తే ఒకసారి ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇది అతి పవిత్రమైంది కనుక మొట్టమొదటేమో అక్కడ చెప్తోంది, గజదంతమై తెల్లటి ఏనుగు దంతాలతోటి నిర్మాణమైనటువంటి ఒక మేనాలో కూర్చొని సీతాదేవి ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంది అని ఒకటి. తర్వాత వేలాది హంసలు ఆ శిబికని మోస్తున్నట్టుగా ఉంది అని ఇంకొక రకం. తెల్లటి బట్టలు కట్టుకుని శ్రీరాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా వాళ్ళు అక్కడ వచ్చారు అని ఒకటి. తర్వాత ఒక పర్వతం దగ్గర సీతాదేవి అక్కడ నిలబడి ఉంది అనేటువంటి ఒక రూపం. తర్వాత శ్రీరాముడితో అక్కడ సమాగమం జరిగింది, అక్కడ కలుసుకోవడం జరిగింది. తర్వాత అక్కడ మళ్ళీ 4 దంతాలు ఏనుగుని ఎక్కి కూడా మళ్ళీ శ్రీరామచంద్రుడు అక్కడ వస్తున్నట్టుగా కనిపించింది. అక్కడ లక్ష్మణుడు పక్కనే ఉన్నాడు అతనితోటి. వాడిద్దరితోటి సీతాదేవి కలిసింది అక్కడ. తర్వాత అక్కడ పర్వతం మీదే ఆవిడ సీతాదేవి సూర్యచంద్రులు ఇద్దరిని బింబాలని చేతితో తడుముతున్నట్టుగా కూడా ఆవిడ అందులో ఒక రూపం కనిపించిందని చెప్పింది. చంద్రసూర్యో మయా దృష్ట పాణినా పరిమార్జతి అని ఈ రకంగా అయిన తర్వాత ఇంతటి సీతాదేవి వీళ్ళంతా కలిసి లంకా నగరం పైకి వచ్చినట్టుగా కూడా ఒక రూపం కనిపించింది. ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి రూపం వేరు, ఇక్కడ రకరకాల, అంటే కళలో ఎన్ని రకాల దృశ్యాలు వచ్చాయో అన్నీ వరుసగా చెప్తాను. ఇక్కడ 17వ శ్లోకం దగ్గరికి వచ్చేవాడికి తెల్లటి ఎద్దుల చేత 8 ఎద్దుల చేత మోయబడుతున్నటువంటి రథంలో, లాగబడుతున్నటువంటి రథంలో కూర్చుని శ్రీరామచంద్రుడు, సీతాదేవి, పక్కనే లక్ష్మణుడు, వీళ్ళందరూ కూడా అక్కడ కనిపించారు. తర్వాత ఇది అయిపోయింది, ఎద్దులు పక్కకి వెళ్ళిపోయాయి. పుష్ప విమానంలోనే ఆయన కూర్చున్నట్టుగా, సీతాదేవి పక్కనే ఉన్నట్టుగా ఈ శ్లోకం మనం ఒక్కసారి ఇక్కడి నుంచి చెప్పుకొని ప్రారంభిద్దాం.
లక్ష్మణే ఎవరు చెప్తారమ్మా ముందర అందరూ చేసే హ్యాండ్స్ రైజ్ చేయండి అమ్మా ఒక్కొక్కటి చేసి చెప్పిస్తాను ఎవరో రైజ్ చేస్తారో వాళ్ళు చేసి చెప్పిద్దాం రమేష్ గారు రెడీగా ఉన్నారు స్టార్ట్ చేయండి రమేష్ గారు ఓం అనండి ప్రారంభించేప్పుడు ఓం లక్ష్మణేన సహ భ్రాత్ర ఓం లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా సహ వీర్యవాన్ సీతయా సహ వీర్యవాన్ ఆరుహ్య పుష్పకం దివ్యం ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం విమానం సూర్య సన్నిభం ఉత్తరాం దిశమాలోక్య ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషోత్తమః జగామ పురుషోత్తమః ఏవం స్వప్నే మయా దృష్టః ఏవం స్వప్నే మయా దృష్టః రామో విష్ణు పరాక్రమః రామో విష్ణు పరాక్రమః లక్ష్మణేన సహ భ్రాత్రా లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా సహ భార్యయా సీతయా సహ భార్యయా. అమ్మా ఇంకోటి ఎవరో చదువుతున్నారు ఇంకెవరు చదవకండి అమ్మా ప్లీజ్ నహి రామ్ అందరం మ్యూట్ చేసి మిగతా మ్యూట్ చేసుకోండి నహి రామో మహాతేజాః నహి రామో మహాతేజాః శక్యో జేతుం సురాసురైః శక్యో జేతుం సురాసురైః రాక్షసైర్వాపి చాన్యైర్వా రాక్షసైర్వాపి చాన్యైర్వా స్వర్గః పాపజనైరివ స్వర్గః పాపజనైరివ విసర్గ లేకుండా విసర్గ లేకుండా చదివితే బాగుంది స్వర్గ పాపజనైరివ పాపజనైరివ అంతవరకునండి ఇక్కడ ఏంటంటే ఆ పుష్పక విమానంలో దివ్యమైనటువంటి బ్రహ్మాండంగా ప్రకాశిస్తున్నటువంటి సూర్యకాంతితోటి ప్రకాశిస్తోంది అంత కాంతి ఉంది ఆ పుష్పక విమానం అలాంటి దాంట్లో కూర్చుని సీతా లక్ష్మణుతో కూడా ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు దాని మీద ఆరూఢుడై ఉన్నట్టుగా ఉండి ఉత్తరం వైపుకి ప్రయాణం చేస్తున్నట్టుగా ఉత్తరాం దిశమాలోకి ఆ ఉత్తరం వైపుకి పోనిస్తున్నట్టు ఈ విమానాన్ని ఎప్పుడు ఉత్తరం వైపుకి వెళ్ళడం అనేది శుభప్రదం తూర్పు వైపుకి ఉత్తరం వైపుకి ప్రయాణం చేయడం శుభప్రదం ఆ రకంగా అంటే డెఫినెట్గా ఆయన ఉన్నతిలోకి వస్తాడు సమస్యలోంచి బయటపడతాడు అని అన్ని రకాలు ఎంతో చూపిస్తూ ఈ రకంగా ఏవం స్వప్నే మయా దృష్ట రామో విష్ణు పరాక్రమ శ్రీ మహావిష్ణువు యొక్క పరాక్రమం ఎలాంటి పరాక్రమం అంత పరాక్రమం కలిగినటువంటి శ్రీరామచంద్రుడు నాకు ఈ కళ్ళలో ఇన్ని రూపాల్లో కనిపించాడు అని స్పష్టంగా చెబుతోంది ఇంకా ఎవరు ఆయన ఒక్కడు విడిగా లేడు పక్కనే అలా అంటి పెట్టుకునే ఉంటాడు లక్ష్మణుడు లక్ష్మణే సహభ్రాత్ర సహోదరుడు అలాంటి ఆ తమ్ముడితో సహా భార్యతో సహా చూడండి ఇద్దరిలో కూడా సీతాదేవిని కూడా తల పెట్టాడు కానీ లక్ష్మణుని పక్కన పెట్టేశాడు ముందర రాముడి పక్కన ముందర లక్ష్మణుడు తర్వాత సీత అంటే వాడు పుట్టుకతోటి అలా ప్రారంభమైంది అంటే అంత ప్రాణానికి ప్రాణం ఇస్తాడు లక్ష్మణుడు చూడండి అంటూ ఈ శ్రీరామచంద్రుడు మహా తేజస్వి సామాన్యుడికి అతీతనం ఇతను సురాసురులు అంటే దేవతలు రాక్షసు అందరూ కలిసి వచ్చి ఇతనితో యుద్ధం చేసినా సరే ఎవరు ఓడించలేరు ఇతన్ని నా శక్య ఈ నకారం పట్టి శక్య అతను జీవితం నా శక్య అతను ఓడించడం సాధ్యం కాదు అసలు తర్వాత ఎలాంటిదంటే ఓడించాలంటే మహాపాపం చేసినటువంటి వాడు స్వర్గాన్ని పొందగలరా మామూలుగా భూలోకంలో పాపాలు చేశాడు వాడు స్వర్గం వస్తుందా రాదు అలాగే ఎవ్వరు కూడా శ్రీరామచంద్రుని ఎవ్వరు కూడా ఓడించలేరు అని అంతవరకు చెప్పారు తర్వాత నెక్స్ట్ అమ్మా లక్ష్మీ వసుంధర చెప్పమ్మా గురుగారు ఉన్నావా వెళ్ళిపోతున్నా ఉంటావా ఉంటాను ఓకే చెప్పు ఉండమ్మా రావణశ్చ మయా దృష్టః రావణశ్చ మయా దృష్టః క్షితౌ తైల సముక్షితః క్షితౌ తైల సముక్షితః రక్తవాసాః పిబన్మత్తః రక్తవాసాః పిబన్మత్తః కరవీరకృతస్రజః కరవీరకృతస్రజః ఇక్కడ కురుకి ఎక్కువ బలం పెట్టకు లైట్ గా చదువు కరవీరకృతస్రజః అరుకారం అది కరవీరకృతస్రజః కృతస్రజః స్ర గట్టిగా ఒత్తుగాలి వత్తాలి కరవీరకృతస్రజః కరవీరకృతస్రజః కరెక్ట్ విమానాత్ పుష్పకాదద్యా విమానాత్ పుష్పకాదద్య రావణః పతితో భువి రావణః పతితో భువి తర్వాత
కృష్యమాణః కృష్యమాణస్త్రియా దృష్టః కృష్యమాణః స్త్రియా దృష్టః ముండః ముండః కృష్ణాంబరః పునః. రమేష్ గారు హ్యాండ్ సింబల్ తీసేయండి. ముండః కృష్ణాంబరః పునః ముండః కృష్ణాంబరః పునః రథేన ఖరయుక్తేన రథేన ఖరయుక్తేన రక్తమాల్యానులేపనః రక్తమాల్యానులేపనః పిబంస్తైలం హసన్ నృత్యన్ పిబంస్తైలం హసన్ నృత్యన్ భ్రాంతచిత్తాకులేంద్రియః భ్రాంతచిత్తాకులేంద్రియః గర్దభేన యయౌ శీఘ్రం గర్దభేన యయౌ శీఘ్రం దక్షిణాం దిశమాస్థితః దక్షిణాం దిశమాస్థితః పునరేవ మయా దృష్టః పునరేవ మయా దృష్టః రావణో రాక్షసేశ్వరః రావణో రాక్షసేశ్వరః పతితో వాక్షిరా భూమౌ పతితో వాక్షిరా భూమౌ గర్దభాద్భయమోహితః. గర్దభాద్భయమోహితః. ఇక్కడ ఏంటంటే అయితే రాముడు ఒక్కడే కాదు, కథ అంతా మొత్తం అవి రాముడు సీతారామ లక్ష్మణుడు కనిపించిన తర్వాత అంతటితో ఆగిపోలేదు నా కళ. రావణాసుడు కూడా కనపడ్డాడు. వాడు ఎలా ఉన్నాడు? నేల మీద నిలబడి కనపడ్డాడు. నేల మీద మామూలుగా వస్త్రాలు లేదు, తైలసం నూనెలో తడిపినటువంటి బట్టలు కట్టుకున్నటువంటి వాడి ఒళ్ళంతా నూనె రాసుకుని కనిపించాడు. ఈ నూనె అనేటటువంటిది ఏంటంటే అది అశుభం కళ్ళ వస్తే. అందులో వాడు కళ్ళలో వాడు నూనె రాసుకున్నాడు, త్రిజటాన్ని నూనె రాసుకున్నట్టు లేదు. అని చేత రావణాసుడికి అది అశుభం అవుతుంది. ఇంకా ఎలా ఉన్నాడు? వాడి ఓసారి డ్రెస్ మారిపోతుంటుందండి, సీన్ మారిపోతుంది. రక్తవాస ఎర్రటి బట్టలు కట్టుకున్నాడు. మత్త తాగిన వాళ్ళ మత్త అంటే మదించిన వాడు, స్పృహ అంటే సరైన అన్కాన్షియస్ అంటే సెమీ కాన్షియస్ గా ఉన్నటువంటి వాడు. బాగా ఎక్కువ తాగితే డ్రింక్ ఎక్కువ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. కరవీర కృతసజ గన్నేరు పూలు మెడలో దండ కింద వేసుకున్నటువంటి వాడు. అంటే గన్నేరు పూలు అంటే కరవేరు పూలు అంటుంటాం, అది ఎర్ర పూలు, అది రకరకాల పసుపచ్చ పూలు. ఈ ఎర్ర పూలు వీడి వేసుకున్నటువంటిది. కరవేరు పూలు సామాన్యంగా ఎరుపు రంగులోనే ఉంటాయి, తెలుపు కూడా ఉంటాయి. కానీ ఇది ఇక్కడ కరవేర కృతసజ, కరవేర పుష్పాలతోటి సరక్ అంటే దండ అని అర్థం, మాల అని అర్థం. సజ అటువంటి మాల మెడలో వేసుకున్నటువంటి వాడు. ఇంకా ఏమైంది? అదొక ఇందాక నేల మీద ఉంచినట్టుగా కనిపించింది. ఇప్పుడు ఎలా ఉంది? విమానం వెడుతూ ఢామని కింద అడ్డట. విమానాత్ పుష్పకాత్, పుష్ప విమానంలో పతిత భూమి పతిత, భూమి మీద పడినటువంటి దృశ్యం అది కనిపిస్తోంది. అది ఇంకో సీన్ ఏమిటంటే, ఇంకో ఒక స్త్రీ చేత వీడు బలవంతంగా ఈడ్చుకుని వెళ్ళబడుతున్నాడు, లాగబడుతూ వెళుతున్నాడు. ముండ జుట్టంతా శుభ్రంగా గుండి చేయించుకున్నటువంటి రూపంలో ఉన్నాడు వీడు. కృష్ణాంబర నల్లటి బట్టలు కట్టుకున్నటువంటి వాడు. ఇవన్నీ కూడా అశుభ సూచనలు. ఇంకా ఇంతే కాదు, ఇప్పుడు ఇందాక విమానం కొంత దూరం కనిపించాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? గాడిదలు లాగుతున్నటువంటి రథంలో ఉన్నాడు వీడు. ఖరం అంటే గాడిదలు. ఖరయుక్తేన రథేన, గాడిదలు కట్టినటువంటి, అంటే గుర్రాలు కట్టడం విన్నాం, కానీ గాడిదలు కూడా కట్టారు ఇక్కడ. అలాంటి రథంతో రక్త మాల్యానులేపన, ఎర్రటి మాలలు కలిగినటువంటి, మాల్యం అంటే మామూలుగా మాల ఒంటికి రాసుకునేటటువంటి చందనం లాంటివి. అలా మాల్యము అనులేపనాలు, మైపోతలు, సీరియల్ మీద రాసుకునేటటువంటి రకరకాల పెర్ఫ్యూమ్స్ అనమాట. ఆ పెర్ఫ్యూమ్ ఇక్కడ ఏంటంటే ఏ రంగులో ఉందంటే పైన రాసుకున్నది వాసన కాదు, ఇక్కడ రంగు. అది ఎర్ర చందనం రాసుకున్నట్టుగా ఉంది ఇక్కడ. తర్వాత ఇంకా ఎలా ఉంది? పిబం స్థైలన్, నూనె తాగుతున్నట్టుగా. హసన్ తాగేసి నవ్వుతూ, మరి పిచ్చి నవ్వుతూ నాట్యం చేస్తూ. భ్రాంత చిత్తాకులేంద్రియ, ఇంద్రియాలని కూడా సరి అయినటువంటి స్థితిలో లేవు. అంటే మనకి బాగా తాగినటువంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంది మొత్తం. భ్రాంత అంటే కదులుతున్నటువంటి, అంటే చెదిరిపోయినటువంటి మనస్సు, ఇంద్రియాలు కలిగినటువంటి వాడు. మళ్ళీ ఇంతట్లో రథం అయిపోయింది. ఇప్పుడు గర్ధమే ఒక గాడిద మీద కూర్చుని వెళుతున్నట్టుగా ఇంకో దృశ్యం కనిపిస్తోంది. గర్ధభేన ఏయో శీఘ్రం, ఒక గాడిద మీద కూర్చున్నాడు. ఇందాక గాడిద చేత లాగబడుతుంది, ఇప్పుడు గాడిద మీద డైరెక్ట్ రథం ఉంది అక్కడ, ఇప్పుడు రథం లేదు, డైరెక్ట్ గాడిద మీద కూర్చున్నాడు. ఏ దిక్కు పెడుతున్నాడు? దక్షిణ వైపు పెడుతున్నాడు. అన్ని అశుభ సూచనలే. ఇంకా కనిపించాడు వాడు. ఇంకా ఎలా కనిపిస్తున్నాడు? పునరేవ మయా దృష్ట రావణో రాక్షసేశ్వర పతిత అవాక్షరా భౌమౌ గర్దభాత్ భయమోహిత. గాడిదని వెడుతుండగా ఏదో చటుక్కుని ఉరికి పడ్డాడు, భయపడ్డాడు. ఆ గాడిద మీద కింద పడ్డాడు. పడ్డం ఎలా పడ్డాడు? తల నేలకి తగిలింది, వీడి కాళ్ళు పైపడ్డాయి. అవాక్షర అంటే తలకిందులుగా పడ్డాడు, అవాక్షర అంటే తలకిందులుగా పడ్డాడు అని. ఈ రకంగా ఇంకా తర్వాత నెక్స్ట్ కూడా చెప్పండి అమ్మా. శ్రీనివాసులు గారు చెప్పండి. సహసోత్పాయ సంభ్రాంత, చెప్పండి సార్.
సహసోత్థాయ సంభ్రంతః సంభ్రాంతః సంభ్రాంతః సహసోత్థాయ సంభ్రాంతః భయార్తో మదవిహ్వలః భయార్తో మదవిహ్వలః ఉన్మత్త ఇవ దిగ్వాసాః ఉన్మత్త ఇవ దిగ్వాసాః దుర్వాక్యం ప్రలపన్ బహూ దుర్వాక్యం ప్రలపన్ బహు దుర్గంధం దుస్సహం ఘోరం దుర్గంధం దుస్సహం ఘోరం తిమిరం నరకోపమం తిమిరం నరకోపమం మలపంకం ప్రవిశ్యాసు మలపంకం ప్రవిశ్యాసు మగ్నస్తత్ర సరావణః మగ్నస్తత్ర సరావణః ప్రస్థితో దక్షిణామాశాం ప్రస్థితో దక్షిణామాశాం ప్రవిష్టో కర్దమం హృదం ప్రవిష్టో కర్దమం హ్రదం కంఠే బద్ధ్వా దశగ్రీవం కంఠే బద్ధ్వా దశగ్రీవం ప్రమదా రక్తవాసిని ప్రమద రక్తవాసిని కాళీ కర్దమలిప్తాంగీ కాళీ కర్దమలిప్తాంగి దిశం యామ్యాం ప్రకర్షతి. దిశం యాం ప్రకర్షతి. ఇక్కడ మామూలుగా మనం కొంచెం పూర్ణానుస్వాద ఎకాలం వచ్చినప్పుడు కలిపి చెప్పేసి జ్ఞాపకం ఉందండి చెప్పేది గుర్తుంది సార్, గుర్తుంది. దిశం యామ్యాం ప్రకర్షతి. దిశం యాం ప్రకర్షతి. కరెక్ట్ అలా ఉచ్చారణ ఉండాలి. ఏవం తత్ర మయా దృష్టః ఏవం తత్ర మయా దృష్టః కుంభకర్ణో నిశాచరః. కుంభకర్ణో నిశాచరః. ఈ రకంగా ఉండగా ఇంతట్లో వీడు రావణాసుడు ఎలా ఉందంటే సహసా ఉత్థాయ ఆ గాడి నుంచి కింద పడ్డాడు. వెంటనే గబగబా లేచాడు. లేచి తూలుతున్నాడు. వాడు సంభ్రాంత తూలుతున్నాడు, తూలి పడుతున్నాడు. భయార్త భయంతో కొంచెం ఒడికిపోతున్నాడు. మదవిహ్వల మత్తెక్కిపోయి ఉన్నాడు. ఉన్మత్త పిచ్చివాళ్ళ ఉన్నాడు. దిగ్వాస అంటే దిగంబరంగా ఉన్నాడు. దుర్వాక్యం అంటే ఉచ్చరించడానికి వీలు లేనటువంటి మాటలన్నీ కూడా నోట్లోంచి పలుకుతున్నాడు. వాడు ఇంకేత సహజంగా రావణాసుడు ఎటువంటి వాడు, వేదాంగాలు చదువుకున్నటువంటి వాడు. వాడు నోట్లోంచి సుశబ్దాలు తప్ప అపశబ్దం రాదు మామూలుగా. కానీ ఇక్కడ అన్ని కూడా ఉచ్చరించడానికి వీలు లేని దుర్వాక్యాలని మాట్లాడుతున్నాడు వీడు. దుర్గంధం ఇంకా వాడు అక్కడ వాడి మీద ఎలాంటి వాసన వస్తుంది. దుర్గంధం దుస్సహం భరించడానికి వీలేనటువంటి అంత దుర్గంధం వస్తుంది. అంటే మన ముక్కు పూసి మనకి మూసిమించి పెడుతుంటే ఎప్పుడైనా ఎల్బీ నగర్ కేసి ఎలా అయితే భయంకరంగా ఉంటుందో వాసన అలా ఉంది ఇక్కడ. ఘోరమైంది. తిమిర నల్లటి చీకటిలోంచి పెడుతున్నట్టుగా ఉంది. నరకోపమం తిమిరం నల్లగా ఉన్నటువంటి వాడు. మలపంకం ప్రవిశ్య మలపంకంతో మలబురదతో మలంతో అంతా కూడా బురద ఉంటే ఎలా ఉంటుందో అందులో పడ్డాడు వాడు. వెళ్ళి అందులో పడి అక్కడి నుంచి గబగబా అందులో పడ్డాడు. మళ్ళీ పడ్డంలో పడి మెల్లగా వెళ్ళి దారిపడలేదు, స్పీడ్గా వెళ్ళి పడ్డాడు అందులో. తర్వాత అక్కడ అందులో మునిగాడు, మళ్ళీ లేచాడు. మరి అక్కడి నుంచి మళ్ళీ దక్షిణ వైపుకి వెళ్తున్నాడు. వెళుతూ మరి బురద గుంటలో పడ్డాడు. కర్దమం హృదం అంటే బురద గుంట. ప్రవిష్ట అందులో ప్రవేశించాడు. ఇవి రకరకాల సీన్లు అండి ఇవన్నీ కూడాను. తర్వాత ఇంతట్లో అక్కడ ఎర్రటి బట్టలు కట్టుకున్నటువంటి నల్లటి మనిషి, ఒక స్త్రీ ఏమండి ఎలా ఒళ్ళతో బురద రాసుకుని ఈ రావణాసుని వీడే బురదలోనే ఒళ్ళతో రాసుకుని ఉన్నాడు. ఆవిడ కూడా బురద రాసుకుని మెళ్ళ ఒళ్ళంతా ఎర్రటి బట్టలు కట్టుకుని నల్లగా ఉన్నటువంటి స్త్రీ వీడిని కంఠానికి తాడేసి లాక్కెడుతోందండి. పిచ్చి కుక్కలు లాక్కెళ్ళినట్టు లాక్కెడుతున్నారు. అక్కడ ఏ పక్క తీసుకెడుతోంది? యామ్యాం దిశం ప్రకర్షితి. యమునికి సంబంధించిన దిక్కుల్ని దక్షిణ వైపుకి లాక్కు పెడుతోంది. ఇలా ఉండగా అదే రకంగానే కుంభకర్ణుడు కూడా అలాగే కనిపించాడు ఇలాంటి పరిస్థితిలోనే. అది తర్వాత నెక్స్ట్ ఎవరమ్మా? దీక్షితులు గారు. దీక్షితులు గారు. అయ్యా మీరు శ్రీనివాస్ గారు మీరు హ్యాండ్ సింబల్ తీసేసేయండి. ఓకే దీక్షితులు గారు చెప్పండి. ఓం అనండి ముందర. ఓం రావణస్య సుతాః సర్వే రావణస్య సుతాః సర్వే దృష్ట్వా స్థైల సముత్క్షితాః దృష్టాస్తైల సముత్క్షితాః వరాహేణ దశగ్రీవః వరాహేణ దశగ్రీవః శింశుమారేణ చేంద్రజిత్ శంశుమారేణ చేంద్రజిత్
ఉష్ట్రేణ కుంభకర్ణశ్చ ఉష్ట్రేణ కుంభకర్ణశ్చ ప్రయాతో దక్షిణాం దిశం ప్రయాతో దక్షిణాం దిశం ఏకస్తత్ర మయా దృష్టః ఏకస్తత్ర మయా దృష్టః శ్వేతఛత్రో విభీషణః శ్వేతఛత్రో విభీషణః శుక్లమాల్యాంబరధరః శుక్లమాల్యాంబరధరః శుక్లగంధానులేపనః శుక్లగంధానులేపనః శంఖదుందుభి నిర్ఘోషైః శంఖదుందుభిర్నిర్ఘోషైః నృత్తగీతైరలంకృతః నృత్తగీతైరలంకృతః ఆరుహ్య శైల సంకాశం ఆరుహ్య శైల సంకాశం మేఘస్తనిత నిస్వనం మేఘస్తనితనిస్వనం చతుర్దంతం గజం దివ్యం చతుర్దంతం గజం దివ్యం ఆస్తే తత్ర విభీషణః ఆస్తే తత్ర విభీషణః చతుర్భిః సచివైః సార్థం చతుర్భిః సచివైః సార్ధం సార్థం కాదు, సార్థం అండి, సార్థం చతుర్భిః సచివైః సార్థం వైహాయసముపస్థితః వైహాయ సముపస్థితః సమాజశ్చ అక్కడ చెప్పుకుందామండి. ఇక్కడ ఈ ఇంకా ఎవరు ఉన్నారు? అయితే రావణాసుడి వర్ణన అయిపోయింది, కుంభకర్ణుడు అలాగే ఉన్నాడని చెప్పాడు. అంతకంటే ఎక్కువ వివరంగా ఇక్కడ చెప్పలేదు. రావణాసుడి యొక్క సంతానం, రావణాసుడికి అనేక మంది భార్యలు ఉన్నారు. అందులో మండోదరి కాకుండా ఇంకా ధాన్యమాలిని వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ సంతానం ఇంకా మిగతా భార్యలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ సంతానం వాళ్ళంతా ఎలా అంటే వాళ్ళంతా ఒళ్ళంతా కూడా నూనెలో శుభ్రంగా మునిగి తేలినట్టుగా ఉన్నారు. వాళ్ళు తైల సముత్క్షిత, వాడిని జుట్టు నూనెలో ముంచి పైకి తీసేమనుకోండి ఎలా ఉంటుంది, అలా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా. తర్వాత ఇందులో ఎవరెవరు ఎలా మళ్ళీ వాహనాల్లో కనిపిస్తున్నారు. రావణాసుడు వరాహం మీద కూర్చున్నాడు, పంది మీద కూర్చుని మళ్ళీ ప్రయాణం చేస్తున్నాడు. ఇంద్రజిత్తు శింసుమార్ అనేటువంటి జంతువు. శింసుమారం ఎలా ఉంటుందంటేనండి, ఈ శింసుమారం గురించి మనకి చాలాసార్లు చెప్పుకున్నాం కూడాను. అది ముందర భాగం మొసలి ఆకారంలో, ఇది జల జంతువు. శింసుమారం అనేది ఒక జల జంతువు, నీళ్లలో తిరిగేటటువంటి జంతువు. దీని గురించినటువంటి మనకి వర్ణన అంటే ఇది ఆకారం కొంతవరకు మొసలి ఆకారాన్ని పోలి ఉంటుందండి. దానికంటే భిన్నంగా కూడా ఉంటుంది. మొసలే కాదు, శిశుమారం అంటే మొసలి కాదు, ఇక్కడ మొసలని రాసేసారు కానీ మొసలి కాదు, మొసలి వంటి ఇంకా కొన్ని పోలికలు ఇంకా భిన్నంగా కూడా ఉంటుంది ఒక జంతువు, జల జంతువు. దాని మీద కూతురు ఇంద్రజిత్తు ప్రయాణం చేస్తున్నట్టుగా. ఇది మనకి అంటే కాంటెక్స్ట్ వచ్చిందిగా చెప్తామండి. శింసుమారం ఎక్కడ వర్ణించారంటే ధ్రువపదం, అంటే కాంటెక్స్ట్ డిఫరెంట్గా వస్తుంది అనుకోండి. వేదంలో స్వాధ్యాయ బ్రాహ్మణం అని మనకి 2వ పన్నం ఉందండి ఆరణ్యకంలో. ఆరణ్యకంలో మనకు పరమ పదం అంటే ఏమిటి, వైకుంఠం ఎక్కడ ఉన్నది, వైకుంఠం ఎక్కడుంది, ఏ లోకంలో ఉంది, సప్తలోకాలు దాటిపోయిందా అంటే అక్కడ 4వ లోకం అంటండి. అంటే మనకి ఊర్ధ్వ సప్తలోకాల్లో పైన భూమి మొత్తం 14 లోకాల్లోనూ, ఇక్కడి నుంచి పై భాగం 7 లోకాలనే. ఓం భూ, ఓం భువ, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఇవి 7. ఇందులో కింద నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. ఓం భూ 4వ లెక్కేసుకోండి. ఓం భూ, ఓం భువ, ఓం స్వ, ఓం మహః. ఆ 4వ లోకం పేరు మహర్లోకం అండి. ఆ మహర్లోకంలో ఉంటట ధ్రువపదం అక్కడిది. ఆ ధ్రువపదం ఎక్కడంటే విష్ణుమూర్తి లోకం దగ్గర. అక్కడ ఉండేటటువంటి అక్కడ మామూలుగా మనకి సప్తర్షి మండలం మనకు అందరికీ తెలుసునండి. అరుంధతి చూపిస్తూ ఉంటారు వివాహంలో, అందరికీ తెలుస్తుంది, కొత్త విషయం కాదు. కానీ మనకి ఒక సప్తర్షి మండలం కాదండి, 2 సప్తర్షి మండలాలు ఉన్నాయండి. అది ఒకటేమో పెద్ద సప్తర్షి మండలం, ఇంకోటేమో చిన్న సప్తర్షి మండలం. ఈ చిన్న సప్తర్షి మండలం ఉండేటటువంటి ఆకారం ఎలా ఉంటుంది అంటే ఆ శింసుమారంలో ఉంటుంది అని వర్ణన వస్తుందండి. అది అందుకోసం చెప్తున్నాను. ఈ ధ్రువ నక్షత్రం వీళ్ళంతా ఎక్కడుంటారు, మామూలు పెద్ద సప్తర్షి మండలంలోంచి ఎడం పక్కన అంటే ఊహగా చెప్తున్నానండి. పైన టాప్ లెఫ్ట్ ఉన్నటువంటి 2 నక్షత్రాలని కలిపితే కిందకి స్ట్రెయిట్ డౌన్ కిందకి ఇస్తే సరిగ్గా ధ్రువ నక్షత్రం కలుస్తుంది. అది పెద్ద నక్షత్రం, పెద్ద సప్తర్షి మండలం నుంచి అయితే. కానీ చిన్న సప్తర్షి మండలంలో ఒక నక్షత్రం ధ్రువుడే. అలాగా ఆ ప్రాంతం అంతా ఏమంటారు, అది శింసుమారం అండి. దీన్ని శిశుమారం కూడా అంటుంటారు. ఈ స్వాధ్యాయ బ్రాహ్మణంలో ఆఖరి అనువాకంలో చాలా వివరంగా వర్ణన జరిగింది. సరే, అంటే పదం వచ్చింది కదా అని. ఇంకో చోట ఎక్కడొచ్చింది చెప్పడండి ఈ శింసుమారం అనే పదం?
భగీరథుడు తపస్సు చేసిన తర్వాత గంగావతరణం అంటే ఆకాశంలో ఆకాశ గంగ మందాకిని రూపంలో ఉంది ఆవిడ. ఈ సగర చక్రవర్తి యొక్క 60,000 మంది పుత్రులు కూడా పాతాళ ఈ అశ్వమేధ యాగం కోసం వదిలిపెట్టినటువంటి గుర్రాన్ని ఇంద్రుడు పట్టుకెళ్ళి పాతాళ లోకంలో కపిల మహర్షి ఆశ్రమం దగ్గర కట్టేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు మొత్తం భూలోకం అంతా గుర్రం కనిపించబోతే పాతాళ లోకంలోకి వెళ్ళారు. అక్కడ గుర్రం కనిపించింది. ఆ గుర్రం పక్కనే ఈ మహర్షి కనిపించారు. ఈ దొంగ సన్యాసం అనుకున్నారు వీడు. ఆయన్ని పడబోయాడు. ఆయన ఒకసారి హుంకరించాడు. మొత్తం 60,000 మంది బూడిదైపోయారు. ఈ కథ అంతా తెలుసున్నదే. ఇక్కడ అప్పుడు మళ్ళీ ఎంతసేపు వీడు కూడా రాకపోయాడు. గుర్రం కనిపించలేదు, సరే పిల్లలు రాలేదు, 60,000 మంది రాలేదు. ఆ తర్వాత అసమంజసుడు కొడుకు అంశుమంతుడు కొడుకు తర్వాత ఈ మనకి భగీరథుడు తపస్సు చేస్తే చివరికి ఆ మహర్షి మళ్ళీ ఆయన దగ్గర అనుగ్రహంతో ప్రార్థిస్తే గంగానది కనుక వస్తే దానివల్ల ఈ వీళ్ళంతా స్వర్గాన్ని పెడతారని చెప్పారు. స్వర్గప్రాప్తి అవుతుందని. దానికోసం ఒక్కొక్కరిని ప్రార్థిస్తూ ఉంటే అప్పుడు ముందర గంగానదిని జపం చేశాడు, తపస్సు చేశాడు ఆయన. ఆవిడ నన్ను పట్టుకునేవాడు ఎవరన్నా, నేను రమ్మన్నావు కరెక్టే, నేను వస్తాను, వచ్చేవాడు నన్ను పట్టుకునేవాడు ఎవరన్నారు మనగాడు అంటూ కొంచెం అహంకరించి ఆవిడ మాట్లాడిందిట. ఆ మాట అప్పుడు ఎవరు చెప్పి పట్టుకునే శివుడు పట్టుకోవాలేమో, శివుడి గురించి ఎవరు చెప్పారు, శివుడిని తపస్సు చేశాడు. ఈ గంగాదేవి యొక్క అహంకారంతో కూడినటువంటి వాక్యాలను ఆయన విని సరే రమ్మనం అని చెప్పి ఆ జడలని విప్పు కూతుని మొత్తం అంతా కట్టి పడేసాడండి. ఆ పడేప్పుడు అక్కడ శివసుమారం అనే పదం వస్తుందండి వాల్మీకి రామాయణంలో. గంగా అవతరణంలో అంటే ఆకాశంలో ఉండేటటువంటి మందాకిని దేవగంగలో ఆకాశ గంగలో కూడా జలజంతువులన్నీ ఉన్నాయి. ఆ జలజంతువుల్లో ప్రముఖంగా చెప్పినటువంటి శివసుమారం జలజంతువు అని చెప్పడానికి చెప్తున్నాను అనమాట. అంటే ఇవి మనకి ఇంపార్టెంట్ రెఫరెన్సెస్ అండి. గంగావతరణం అందరికీ తెలుస్తుంది. ఇప్పుడే మీ మిగతా గ్రంథం మీద చదువుకుని మీరు ఆ వాక్యాలు చూసుకోవచ్చు. అలాగే ఇందాక చెప్పినటువంటి మీకు స్వాధ్యాయ బ్రాహ్మణం కనుక దొరికితే వేదంలో ఆరణ్యకంలో 2వ పర్ణం ఉండేది. అరుణం మొట్టమొదటి పర్ణం, 2వ పర్ణం స్వాధ్యాయ బ్రాహ్మణం, అందులో ఆఖరి అనువాకం దగ్గర ఉంటుంది. ఆల్మోస్ట్ లాస్ట్ బట్ అనేది అది మొసలి వంటి ఆకారం. మొసలి కాదు, మొసలి వంటి ఆకారం. సరే, ఇది కాకుండా మిగతా వాళ్ళు ఎక్కడెక్కడున్నారు? ఉష్ట్రేణ కుంభకర్ణశ్చ. కుంభకర్ణుడు గురించి ఏదైనా చిన్న రెఫరెన్స్ చెప్పాడు. ఇప్పుడు కొంచెం డీటెయిల్ చెప్తాను. అతను ఏ వాహనం పెడుతున్నాడు? ఒంటి మీద కూర్చున్నాడు. ఉష్ట్రం అంటే ఒంటే, దాని ప్రయాణం చేయి. ఏ పక్కే? వీళ్ళందరూ కూడా దక్షిణ వైపుకే పెడుతున్నాడు. మొత్తం బ్యాచ్ అంతా కూడా ఒకే ఒక్కడు. ఈ ఇందాక వీళ్ళంతా కూడా నల్ల రంగు వేసిన వాళ్ళు, లేకపోతే నూనెలో మూలిగి తేలినటువంటి వాళ్ళు, నల్ల బట్టలు కట్టుకోండి, ఎర్ర రంగు మెడలో వేసినట్టు ఎర్ర బట్టలు, రకరకాల అవన్నీ చూసాం. దుశ్శకునాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు వచ్చినటువంటిది మాత్రం ఒకే ఏకస్తత్రమయా దృష్ట, ఒకే ఒక్కడు నాకు కనబడ్డాడు. శ్వేతఛత్రంతో ఉన్నటువంటి ఎవరయ్యా చూస్తే విభీషణుడు కనిపించాడు. ఎలా ఉన్నాడు? శుక్లమాల్యాంబర, స్వచ్ఛమైనటువంటి తెల్లటి బట్టలు కట్టుకుని ఉన్నాడు. తెల్లటి మాల్యమైనటువంటి మాలని వేసుకుని ఉన్నటువంటి వాడు. శుక్ల గంధాను లేపిన తెల్లటి మామూలు మైపోత కలిగినటువంటి వాడు. తర్వాత ఇంకా ఎలా ఉంది? పక్కనే సంగీతం పాడేటటువంటి వాడు, శంఖాలు ఊదేటటువంటి వాడు, దుందుబులు మోగించేటటువంటి వాడు, నృత్యం చేసేటటువంటి వాడు, గానం చేసేటువంటి వాడు, అందరూ కూడా చుట్టూ పరివారంతో అంతా ఉన్నారు. అంటే శుభ సంకేతాలని ఇతని కనిపిస్తున్నాయి. ఇతను ఎలా ఉన్నాడు? ఇతను శైల సంకాశం, 4 దంతాలు ఉండేటటువంటి ఏనుగునికి చతుర్దంతం దివ్యం గజం మంచి దేవతా స్వరూపంతో మెరిసిపోతున్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి 4 దంతాలు ఉండేటటువంటి ఏనుగు మీద అది ఎంత ఉంది? శైల సంకాశం పర్వతం ఎత్తుంది. అది ఇంకా దాని స్వనం ఎలా ఉందంటే, ఘీంకరించిందంటే మేఘస్తనిత నిస్వనం. మేఘం ఉరిమితే ఎంత ఎలా వస్తుందో అలాంటి దాని ధ్వని వస్తుందిట ఆ ఏనుగు. ఆ ఏనుగు మీద కూర్చుని అక్కడి నుంచి వస్తున్నట్టు ఈ విభీషణుడు కనిపించాడు ఈ రూపంతో. ఎంత శుభ సూచనలు కూడా. ఇంకా ఎవరితో ఉన్నాడు ఆయన? చతుర్భిస్ సజీవై సార్థం వైహాయసం ఉపస్థిత. ఆయనకి 4 అసిస్టెంట్లు ఉన్నారు. సచివులు అంటే స్నేహితులు అనుకోండి, మంత్రులు అనుకోండి, అంటే విభీషణుడి యొక్క స్టాఫ్ అనుకోండి. వాళ్ళతో కలిసి వైహాయసం ఆకాశంలో నుంచుని ఉన్నాడు ఈయన. అంటే ఇవన్నీ శుభశకునాలతోటి శుభ సూచనలతోటి కూడి ఉన్నటువంటి విభీషణుడిని చూపించింది. ఇదంతా అయిన తర్వాత ఇక్కడ ఇంకోటి నెక్స్ట్ ఎవరు చెప్తారమ్మా? జానకి గారు చెప్పండమ్మా. నమస్కారం. ఓం సమాజశ్చ మయా దృష్టః. సమాజశ్చ మయా దృష్టః. ఏతవాదిత్ర నిస్వనః. శ్రీ గురుభ్యో నమః. గురువు గారు, నేను శైలేంద్ర శర్మ. చూసాను సార్. నమస్కారం గురుగారు. ఇంకెవరైనా చదవమనండి, నాది బ్యాక్ వెళ్ళిపోయింది. ఓకే సార్. అమ్మా ఒక్క నిమిషం. శైలేంద్ర శర్మ గారు మీరు చదువుతారా? చెప్తాను మెల్లగా. చెప్పండి, ట్రై చేయండి, అన్మ్యూట్ చేసుకోండి.
మీ అవును. అనుగ్రహం చెప్పండి. బ్యాక్ రావట్లేదు. నేను మెల్లగా చెప్తాను. అమ్మ మీరు మ్యూట్ చేసుకోండి అమ్మ, మీరు జానకి గారు. చెప్పండి. సమాజశ్చ మయా దృష్టః సమాజశ్చ మయా దృష్టః దృష్టః గీతవాదిత్ర నిస్వనః గీతవాది త్రిస్వనః పిబతాం రక్తమాల్యానాం పిబతాం రక్తమాల్యానాం రక్షసాం రక్తవాససాం రక్షసాం రక్తవాసనాం రక్తవాససాం రక్తవాససాం లంకాచేయం లంకాజయం పురీరమ్యా పురీరమ్యా సవాజి రథ కుంజరా సవాజి రథ కుంజర సాగరే పతితా దృష్టా సాగరే పతితా దృష్టా భగ్న గోపుర తోరణ భగ్న గోపురతోరణా లంకా దృష్టా లంకా దృష్టా మయా స్వప్నే మయా స్వప్నే రావణేనాభిరక్షిత రావణేనాభిరక్షిత దగ్ధా రామస్య దూతేన దగ్ధా రామస్య దూతేన వానరేణ తరస్వినా వానరేణ సరస్వినా ఏత్వా తైలం పీత్వా తైలం ప్రనృత్తాశ్చ, అది నకారం అండి, ప్రనృత్తాశ్చ ప్రనృత్తాశ్చ ప్రహసంత్యో మహాస్వనాః ప్రహసంత్యో మహాస్వనాః లంకాయాం భస్మ రోక్షాయాం లంకాయాం భస్మరుక్షాయాం దీర్ఘం ఉండాలి, భస్మ రూక్షాయాం భస్మరోక్షాయాం ప్రవిష్టా రాక్షస స్త్రియః ప్రవిష్ట రాక్షసస్త్రియః కుంభకర్ణాదయశ్చేమే కుంభకర్ణాదయశ్చేమే సర్వే రాక్షస పుంగవాః సర్వే రాక్షస పుంగవాః రక్తం నివసనం గృహ్య రక్తం నివసనం గృహ్య ప్రవిష్టా గోమయ హ్రదే ప్రవిష్ట గోమయ హ్రదే అపగచ్చత నశ్యధ్వం అపగచ్చత నశ్యధ్వం సీతామాప సరాఘవః సీతామాప సరాఘవః ఘాతయేత్ పరమామర్షి ఘాతయేత్ పరమామర్షి సర్వైః సార్ధం హి రాక్షసైః సర్వైః సార్ధం రాక్షసైః ప్రియాం బహుమతాం భార్యాం ప్రియాం బహుమతాం భార్యాం వనవాసమనువ్రతాం వనవాస మనోవ్రతాం భర్త్సితాం తర్జితాం వాపి భర్జితాం తర్జితాం వాపి నాను మంస్యతి రాఘవః. నాను మంస్యతి రాఘవః. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ రకంగా విభీషణుని చూసిన తర్వాత ఇక్కడ ఎలా ఉంది, ఈ లంకా నగరం కాస్త ఇంకా ఎర్రటి మాలలు వేసుకుని తర్వాత శ్రీలేంద్ర శర్మ గారు మీరు కూడా మ్యూట్ చేసుకున్నారు కదా, సరే. తర్వాత ఎర్రటి వేసుకుని ఎర్రటి బట్టలు కట్టుకుని అలా ఉన్నటువంటిది ఈ గుర్రాలతో, బాజీ అంటే గుర్రములతోటి, రథాలతోటి, ఏనుగులతో కూడి ఉన్నటువంటి లంక అంతా కూడా వెళ్ళి సముద్రంలో పడిందిట. పడిపోవడం ముక్కలుగా భగ్న బిల్డింగ్, పెద్ద టవర్స్ ఉన్నాయి, 14 అంతస్తుల భవనాలు ఉన్నాయి, 12 అంతస్తుల భవనాలు ఉన్నాయి. అవన్నీ కూడా పై శిఖరాలన్నీ కూడా ముక్కలైపోయాయి. గోపురాలు, మనకి కమాన్లు అంటుంటాం హైదరాబాద్, అలా కమాన్లన్నీ కూడా ముక్కలైపోయాయి. అలా వెళ్ళి మొత్తం అంతా కలిసి సముద్రంలో కలిసింది. ఈ రకంగా రావణాసుడి చేత పరిపాలిస్తున్నటువంటి ఈ లంక నాకు అలాంటి రూపం కనిపించింది. ఇంత కాకుండా మళ్ళీ ఇంతట్లో ఇంకో సీన్ కనిపిస్తోంది. శ్రీరాముడు ఎవరినో దూతలు పంపించాడు, ఒక కోతిని. అది మహావేగవంతుడు.
ఆ కోతి కాస్త లంకానగరం అంతా దహనం చేసేస్తున్నట్టుగా నాకు కనిపించింది అని చెప్పిందండి. ఈ మాట ఎవరు వింటున్నారు? ఎవరితో చెప్తోంది? త్రిజట తన చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలతో చెప్తోంది. కానీ విన్నవాడు ఎవరంటే పై చెట్టు మీద కూర్చున్నాడు హనుమంతుడు మహానుభావుడు. ఆయన కూడా విన్నాడు. ఓహో! అంటే ఏంటనమాట, ఆయన లంకా నగరాన్ని దహనం చేయబోతున్నాడు అనే విషయాన్ని ఆయన హనుమంతుడికి అంతవరకు ఐడియా లేదు. మొన్నోసారి చెప్పాను ఒక సూచనగా. ఇప్పుడు యాక్చువల్లీ ఏం జరగబోతోందో త్రిజట చెప్పేస్తోంది. జరగబోయే సూచనతో కూడా లంకా నగరాన్ని ఒక వానరుడు వచ్చి దగ్ధం చేయబోతున్నాడు అంటే ఆయన మైండ్లో పడిపోతుంది. అది వినిపిస్తుంది. చెట్టు మీద కూర్చున్నాడు ఆయన అంటూ. ఇంకా ఏం కనిపిస్తుంది అంటే ఇలాగా అంతా కూడా మిగతా రాక్షసులంతా కూడా శుభ్రంగా నూనె తాగేసారు వీళ్ళు. దాంతో డాన్సులు చేస్తున్నారు, నవ్వుతున్నారు, వెరి నవ్వులన్నీ నవ్వుతున్నారు, పెద్ద సప్పుడు చేస్తున్నారు. ఇలా ఉండగా బూడిదైపోతున్నటువంటి లంకలో రాక్షస స్త్రీలందరూ ప్రవేశిస్తున్నారు మాసిపోయినటువంటి బట్టలతో. వీళ్ళంతా కూడా ఉండగా కుంభకర్ణుడు మొదలైన వాళ్ళంతా కూడా రాక్షసులతో కూడా ఎర్రటి బట్టలు కట్టుకుని ఆవు పేడ గుంటలో పడ్డారటండి. గోమయ హృదయ అందులో పడ్డారట వెళ్ళి అని అంటూ. ఇప్పటికీ ఇంక త్రిజట ఆ పక్కనున్న రాక్షస స్త్రీలు మీరు ఇంతవరకు మీరు నానా క్షోభ పెట్టేశారు సీతాదేవిని, పొండి ఇక్కడి నుంచి పొండి, ఇదే మాట ఉంది, పొండి ఇక్కడి నుంచి, అపగచ్చత, పొండి ఇక్కడి నుంచి. అది వృద్ధురాలు కనుక అంటే ఎంత గట్టిగా చెప్పింది చూడండి. అంటే జరగబోయే తనకు వచ్చిన కళ జరిగి తీరుతుందని ప్రగాఢమైన విశ్వాసం ఉన్నటువంటి స్త్రీ ఆవిడ. ఒకటి. రెండోది, శాస్త్రం యొక్క జ్ఞానం ఉన్నటువంటి స్త్రీ. శకున శాస్త్రం స్పష్టంగా చదువుకుని ఉంది. ఏదో నాకు కళ వచ్చింది, ఏమో అవుతుందో అవుదో అలా అనుకోలేదు. శకున శాస్త్రం చదువుకున్న వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా చెప్పగలుగుతారు, శాస్త్రమే నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి చెప్తోంది. ఇంకోటి, నశ్యద్ధం, మీతో పోతారు మీరు, జాగ్రత్త వెళ్ళకపోతే. ఎంచేదంటే సీతామాపస రాఘవ, శ్రీరామచంద్రుడు సీతాదేవి ఆయన పట్టు సంపాదించుకున్నాడు. ఆయనకి సీతాదేవికి ఏమైనా చేశారో అందరినీ ఘాత చితక్కొట్టు వదిలిపెట్టేస్తాడు. అదే మాట, ఘాతం అంటే అదే, మామూలు కొట్టడం కాదు, కొరడైతు కొట్టేస్తాడు ఆయన. అందరినీ కూడా మొత్తం రాక్షసు మొగాళ్ళతో పాటు విమానంలో పట్టు కొడతాడు. అది కూడా గుర్తెట్టుకోండి. యుద్ధం చేసేవాడు వాళ్ళు కావచ్చు, కానీ సీతాదేవిని ఎవరైనా కాపలా కాస్తూ ఆవిడని హింస పెట్టారో అందరినీ కూడా మిమ్మల్ని అందరూ కూడా చితక్కొట్టేస్తాడు. పారిపోండి ఇక్కడి నుంచి. ఎంచేత శ్రీరాముడు అంటే సీతకు ఉన్నటువంటి అనుబంధం ప్రియురాలు, బహుమతం, చాలా గౌరవం ఆయనకి ఈవిడి మీద. ఎంచేతంటే ఏ స్త్రీ మామూలుగా పట్టణానికి వస్తున్నా, సినిమాకి వెళ్దామంటే వస్తారు, కానీ అరణ్యానికి వెళ్తామంటే ఒక రోజా 2 రోజులు ఇది పిక్నిక్. మొట్టమొదటి రోజు నాకు ఎంత బాధ చేస్తుంటుందోనండి. మొట్టమొదటి రోజు పొద్దున్న సుమారు 10 గంటలకు బయలుదేరాడండి. ఆ వేళ మధ్యాహ్నం భోజనం లేదు అతనికి, భోజనం లేదు ముగ్గురికి కూడా. ఎంత దూరం వెళ్ళిపోయారు, సాయంకాలానికి చేరారు, భోజనాలు లేవు. మొన్నాడు ఏమీ లేదు. ఏమిటండి ఏ స్త్రీ పెడుతుందంటారు మామూలుగా. అది ఆశ్చర్యం అసలు. భార్య అంతే ఆవిడని చూసి ఆయన ఎంతో ఆశ్చర్యపోయి, ఎంత దీక్షయుడికి నేనంటే. ఆ రకంగా బహుమత అంటే గౌరవించబడేటటువంటిది. వనవాసం అనువర్తాం. ఎవడేమంది శ్రీరాముడితో, నువ్వు రావద్దు, కాళ్ళలో నీకు చాలా పెద్ద పొల్లు ఉంటాయి, సింహాలు ఉంటాయి, నువ్వు లేవేటైనా పక్కనే, నాకేం భయం, నువ్వు ఉండగా. ఎంత నమ్మకం నా మీద పెట్టుకుందని అనుకుంటున్నాడు ఆయన. ఇంకా ఎటువంటిది ఆవిడ మాట ఉంటుంది, ఏమయ్యో నువ్వు అరణ్యంలో నడవబోతుంటే నీ ముందర అడుగులు నేను వేస్తాను, ముళ్ళు ఏమైనా ఉంటే కుశకంటగా మురద్దనంతి కుశకంటగా అని అంటుందండి వాల్మీకి రామాయణంలో. నేను ముందర ముళ్ళు ఏమైనా అంటే ఆ ముళ్ళు నా కాళ్ళ గుచ్చుకోవాలి, నీ అడుగు పడకూడదు అక్కడికి. అలా నేను ముందర నేను నడుచుకుంటూ వస్తాను, నీకెంత ఇబ్బంది, ఇబ్బంది ఏమంటే నాకుంటుంది అంటూ అంతలా ప్రేమతో వచ్చింది. వనవాసం అనువ్రతం, అనుసరించి వ్రతం ఆవిడ కూడా దీక్ష తీసుకుంది. ఆవిడ ఏ మామూలుగా భర్చిదాం. అటువంటి మీరు ఆవిడ ఏం చేస్తున్నారు, ఆవిడ ఏం చేస్తున్నారు, మీరు భర్చిదాం, బెదరు కొట్టేస్తారా, తర్జిదాం, వేరెడు చూపిస్తారా, కత్తులెటు చూపిస్తారా, లేదా సోలాలు అటు పొడి చేస్తా ఉంటారా, పరిగెడు పట్టుకొస్తారా, ఏం చేస్తున్నారు మీరు అసలు, స్పృహండి చేస్తున్నారా? నా అనుమంస్యతి రాఘవ, శ్రీరాముడు ఊరుకోడు, జాగ్రత్త. అనుమంస్యతి అంటే ఆయన ఏమైనా చేసి ఏ ఊరు కూడా ఆయన ఏమైనా చేశారంటే అని అంటే చెప్తూ వస్తాడండి. నెక్స్ట్ శ్లోకం దుర్గా గారు చెప్పమన్నమాట. దుర్గా గారు నమస్కారం అండి. నేను చెప్తానండి. తదలం క్రూర వాక్యైర్య తదలం క్రూర వాక్యైర్వః తదలం క్రూర వాక్యైర్వః సాంత్వమేవాభిధీయతాం సాంత్వమేవాభిధీయతాం అభియాచామ వైదేహీం అభియాచామ వైదేహీం
ఏతద్ధి మమ రోచతే ఏతద్ధి మమ రోచతే యస్యామేవ విధం స్వప్న ఏవం విధ స్వప్నః యస్యామేవం విధ స్వప్నః దుఃఖితాయాం ప్రదృశ్యతే దుఃఖితాయాం ప్రదృశ్యతే సా దుఃఖైర్వివిధైర్ముక్తా సా దుఃఖైర్విధి సా దుఃఖైర్విధైర్ముక్త రాలేదమ్మా, సరిగ్గా రాలేదు. మళ్ళీ సా దుఃఖైర్విధైర్ముక్త వివిధై సా దుఃఖై ఒక్క నిమిషం, చెప్పండి. ఒక్క నిమిషం, నంబర్ సరిగ్గా లేదు ఇక్కడ. సా దుఃఖైర్విధైర్ముక్త రాలేదమ్మా, ఇంకోసారి నా సరిగ్గా వాయిస్ సా దుఃఖైర్విధైర్ముక్త లేదు. సా దుఃఖై చెప్పండి. సా దుఃఖైః విధైర్ముక్త. వివిధై అచ్చా వివిధై ఇక్కడ వివిధై రీ కింద వాగుతుందండి. రైట్ రైట్. ఇప్పుడు చెప్పండి. క్షమించండి. సా దుఃఖైర్వివిధైర్ముక్త. కరెక్ట్. ప్రియం ప్రాప్నోత్యనుత్తమం ప్రియం ప్రాప్నోత్యనుత్తమం భర్త్సితామపి యాచధ్వం వర్షితామపి యాచధ్వం. అమ్మ మీరు చెప్పినట్టు ఆ హల్లులన్నీ సరిగ్గా రాలేదమ్మా. ఇంకో రకార తకార సకార ఇకారాలు రావాలమ్మా. వినిపించండి, ఇంకో ట్రై చేయండి. కొంచెం పెద్దది చేసుకుంటాను. ఇప్పుడు వర్షితామపి భర్షితామపి యాచధ్వం రాక్షస్య కిం వివక్షయా రాక్షస్య కిం వివక్షయా రాఘవాద్భి భయం ఘోరం రాఘవాద్ధి భయం ఘోరం రాక్షసానాముపస్థితం. రాక్షసానాముపస్థితం. ఇది చాలా గొప్ప వాక్యమా. అందరూ కూడా మీలో మీరు అనుకోండి. ప్రణిపాత ప్రసన్నాహి ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజా మైథిలీ జనకాత్మజా అలమేషా పరిత్రాతుం అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. రాక్షస్యో మహతో భయాత్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చాలు, ఇంకా మీరు చేసిన మీరు పలికినటువంటి క్రూర వాక్యాలకు ఇంకా ఆపండి. చాలు, అలం అంటే చాలు ఇంక చాలండి, బాగా ఉద్ధరించారు ఇప్పటిదాకాను అన్నట్టు అనమాట. ఆవిడ్ని అసలు మెత్తపరుచుకోండి, శాంతంగా మాట్లాడుకోండి ఆవిడతోటి. ఆవిడ్ని యాచిద్దాం, అభియాచేద్దాం, చేతులు కట్టుకుని ఆవిడ కోరుకుందాం, ప్రార్థిద్దాం. అభి అంటే చేతులు కట్టుకుని అంజలి ఘటించి. ఏం జరగబోతుందో మీ ప్రమాదం మీరు ఊహించట్లేదు, మీరు అర్థం చేసుకోవట్లేదు మీరు ఎవరు కూడాను. అలా చేసే తప్ప మనకి గతులు లేవు. ఏతద్ధి మమ రోచతే, అదొక్కడే శరణ్యం మనకి. లేకపోతే మన ప్రాణాలతో బతకని కూడా శ్రీరామచంద్రుడు గుర్తెట్టుకోండి. ఏం చేదంటే యస్య కథ ఇక్కడ చెప్తోందండి, శాస్త్రవాక్యం ఇక్కడ చెప్తోందండి. ఎవరికైతే దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళకి, మామూలుగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి అలాగా ఇలాంటి స్వప్నం గనక ఇంకొకరికి ఎవరికి వచ్చినా, ఇప్పుడు సీతాదేవి దుఃఖంలో ఉంది, త్రిజడికి ఏం దుఃఖం లేదు. ఆ దుఃఖంలో ఉన్న సీతాదేవి గురించి ఇప్పుడు శుభశకునాలతోటి స్వప్నం వస్తే ఆవిడ ఆ దుఃఖాలన్నీ వెనక్కి పోతాయి. యస్యాం ఏవం విధ స్వప్న, ఇటువంటి దుఃఖం దుఃఖితాయాం దుఃఖించినటువంటి అంటే ప్రజెంట్ టెన్స్ కావచ్చు, పాస్ట్ టెన్స్ కావచ్చు, దుఃఖంలో నిమగ్నమైపోయినటువంటి ఒక స్త్రీ గురించి కనుక వస్తే ఆవిడ సా దుఃఖై వివిధై ముక్త. ఎన్ని రకాల దుఃఖాలు ఉంటాయో అన్ని, అంటే ఎన్ని రకాల కష్టాలు ఉంటాయో అన్ని రకాల కష్టాల నుంచి బయటపడతారు వాళ్ళు. పడ్డమే కాదు, ప్రియం ప్రాప్నోతి అనుత్తమం, ఇంకా ఊహానంత గొప్పదనాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారు వాడు. ఇష్టమైంది కోరుకుంటారు, ఇష్టమైంది పొందుతారు వాళ్ళు. ఇదండి నేను చెప్పింది. త్రిజటా స్వప్న వృత్తాంతం మనం పారాయణ చేసుకుంటే ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే ఎలా రక్షిస్తుందో తెలియదు, అయి తీరుతుందండి. ఇది శాస్త్రం చెప్పిన వాక్యం, వేదవాక్యం, రామాయణ వాక్యం, వాల్మీకి మహర్షి వాక్యం అండి. ఇది అపూర్వమైన వాక్యం. ఇంతకంటే ఇంకా గొప్ప పాఠం కూడా రాబోతోందండి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇంతవరకు మీరు నన్ను అడగచ్చు, ఇప్పటిదాకా ఆవిడ్ని నలుతూ తింటాం, పీక్కు తింటాం, గుండెలు పీకేస్తాం, అవి చేస్తాం, ఇది చేస్తాం, ఇంతలా చెప్పు మళ్ళీ ఎలా ప్రార్థించమంటాం. అయినా సరే తప్పదు, మీరు బతకాలనుకుంటే చేయండి. భర్త్సితామపి, ఆవిడ ఇంతవరకు నానా క్రూరమైన వాక్యాలతోటి ఆవిడ హింస పెట్టాం.
అయినా ఇప్పుడు వెళ్ళి కాళ్ళు అట్టుకొని ముందర బతిమాలుకొని మొత్తం ప్రసన్నం చేసుకోండి. ఏమిటనుకుంటున్నారు మీరు సీతాదేవి గురించి అంటే? వచ్చేసింది శ్రీరాముడి మీద బ్రహ్మాండమైన భయం వచ్చి కూర్చుంది, ఇప్పుడు గుమ్మంలో కూర్చోంది. ఇంకా అప్పుడు ఇంకా రాముడు ఎక్కడున్నాడండి? ఆయన ఇంకా కిష్కింధ బయట పొలిమేరలో ఉన్నాడు, ఆయన ఇంకా బయలుదేరలేదు. ఇంకా హనుమంతుడు వెళ్ళలేదు కదా, ఇక్కడే ఉన్నాడు హనుమంతుడు, ఇంకా వెళ్ళలేదు. కానీ ఈ విషయం అప్పుడే ముందర రాఘవాది భయం వచ్చేసింది, శ్రీరామచంద్రుడి యొక్క భయం అప్పుడే లంకానగరం మీదకి వచ్చి కూర్చుంది. ఇప్పుడు సుమారుగా పుష్యమాసం మాఘమాసం చెప్పుకున్నామండి. మాఘ పౌర్ణమికి నెలాలనుకోండి, మాఘ పౌర్ణమికి హనుమంతుడు ఇప్పుడు లంకానగరంలో ప్రవేశించి తిరిగాడు ఆయన రాత్రి అంతాను. మళ్ళీ యుద్ధం ఎప్పటికీ సేతు నిర్మాణం, ఈయన మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఎంతసేపు పట్టిందండి? ఈ రాత్రి మొన్నటి సాయంకాలం అప్పుడు ఆయన కిష్కింధ చేరిపోయాడు, ఆయన మొత్తం బ్యాచ్ అంతా తీసుకుని. అది అయిన వెంటనే మొన్నటి ముహూర్తం పెట్టేసినారు, బయలుదేరేసి శ్రీరామచంద్రుడు. 10 రోజులు పట్టింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూర్చున్నారు. 10 రోజుల్లో సామగ్రి పట్టండి, సేతు నిర్మాణానికి కావాల్సిన సామగ్రి అంతా పట్టండి, రా మెటీరియల్ పట్టమన్నారు. మనకి వెళ్ళి ఏదో గ్రానైట్ రాళ్ళు ఏదో రామ్ రాసేసి రాళ్ళు వేసేసి అనుకుంటారు, కాదండి. చెట్లు చామలు ఎన్నో రకాల 10 రోజులు టైం ఇచ్చాడు వాళ్ళకి. ఎక్కడెక్కడ తేలేటటువంటి వస్తువులు అన్ని పట్టమన్నాడు. అది పట్టుకొచ్చి అటు 10 రోజులు, ఇది 10 రోజులు, 20 రోజులు. సేతు నిర్మాణానికి 5 రోజులు అండి, 25 రోజులు. అప్పటికి ఏమిటంటే యాక్చువల్లీ జరగబోతుంది, కానీ ఈ లంకా దహనం మొన్నడే జరగబోతుంది. 24 అవర్స్లో జరగబోతుంది. అది 24 అవర్స్ ఏమిటి, యాక్చువల్లీ 6 అవర్స్లో జరగబోతుంది. కానీ శ్రీరామచంద్రుని యొక్క భయం గుమ్మంలోకి వచ్చి కూర్చుంది అనే మాట అంటే 1 month పోయిన తర్వాత జరగబోయే యుద్ధం గురించి ఇప్పుడు చెప్పేసిందండి తిరిగట. లంకా దహనం మనకి ఇంకో 6 అవర్స్ 3 అవర్స్ జరగబోతుంది. 6 అవర్స్ అనుకోండి, మార్నింగ్ 6 అనుకోండి, మధ్యాహ్నం 12 గంటలకు అయిపోయింది లంకా దహనం. 6 అవర్స్, అది అడ్వాన్స్గా చెప్పగలిగింది అంటూ ఇక్కడ దాకా చెప్పిన తర్వాత అదే నెక్స్ట్ ఎవరమ్మా? రాజశ్రీదేవి గారు. రాజేశ్వరి చెప్పండి అమ్మా. నెక్స్ట్ నేను చదువుతానండి. శకుంతల. తెప్పిస్తారు, వరుసగా వస్తున్నాయండి, లైన్ లో పిలుస్తారు. రాజేశ్వరి చెప్పండమ్మా. ప్రణిపాత ప్రసన్నాహి ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజా మైథిలీ జనకాత్మజా అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. ఇందులో ఈ ఒక్క శ్లోకంలోనూ పై లైన్ అంతా కూడా అందరూ కంఠస్థం చేయండి ప్లీజ్, బతిమాలుతున్నాను. కారణం ఏంటంటే సీతాదేవి యొక్క లక్షణం ఏమిటో మొత్తం రామాయణ సారం అంతా ఈ ఒక్క వాక్యంలో రాసేసాడండి వాల్మీకి మహర్షి. హనుమంతుడి పైన కూర్చొని విని, అంటే సీతాదేవి యొక్క లక్షణం ఏంటంటే ప్రణిపాత ప్రసన్నాహి. ఎంత ఇబ్బంది పెట్టండి, ఎంత క్షోభ పెట్టండి, ఆవిడని ఒక్కసారి నమస్కారం చేస్తే చాలటండి. ప్రణిపాతం అంటే నెత్తి మీద చేతులు జోడించి పెట్టుకుంటే చాలట, ఆవిడ ప్రసన్నరాలు అయిపోతుందండి. ఈ రోజుకు ఒక్కసారి ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఈవేళ నుంచి అందరూ కూడా మీ పూజ చేసుకుంటారో పారాయణ చేసుకుంటారో రోజు ఒక్కసారి ఈ వాక్యం ఎవరికైనా సరే పర్వాలేదు, సీతాదేవికి నమస్కారం అందుతండి. ఇక్కడ వాడిన పదం చూసి హనుమంతు పైన వింటున్నాడు గుర్తెట్టుకోండి. ఇక్కడ త్రిజటి చెప్తోంది అంటే సీతాదేవిని ప్రసన్నం చేసుకోవడం ఎలా అంటే నెత్తిమి చేతులు ఎత్తుకుని నమస్కారం చేస్తే ఆవిడ ప్రసన్నరాలు అవుతుంది. హనుమంతుడు తర్వాత రాబోతుంది, ఇంకో 3 సర్గల్లో రాబోతుంది. ఆవిడ దగ్గరికి చేరేప్పుడు ఎలా వెళ్ళాడు? నెత్తిమి చేతులు పెట్టి దిగి వెళ్ళేటండి. చెట్టు మించి దిగి నెత్తిమి చేతులు పెట్టి వెళ్ళాడు ఆయన. తర్వాత రాబోతుంది, ఇంకో 3 శ్లోకాల్లో రాబోతుంది. అది ఇక్కడ కనిపిస్తుందేమో, జస్ట్ చూద్దాం ఒకసారి. ఆ వాక్యం కనిపిస్తే చూద్దాం. ఇక్కడ చూడండి, 33వ సర్గలో హనుమంతుడు చెట్టు మీ, ఇప్పుడు మనం 27వ సర్గలో ఉన్నామండి. 33వ సర్గలో మొట్టమొదటి శ్లోకం చూడండి. హనుమంత్ సోవతీర్యద్రుమాతస్మాత్ విద్రుమ ప్రతిమానన వినీత వేష కృపణ ప్రణిపత్యోపసృత్యచ. అక్కడ ఏ ప్రణిపాత అనే పదం ఉందో అదే పదం ఇక్కడ మళ్ళీ వేశారండి. ఆయన సోవతీర్య ద్రుమాత్, చెట్టు మించి దిగి ఎలా ఉన్నాడు ఆయన? విద్రుమ ప్రతిమాన, మంచి పగడం రంగులో మెరిసిపోతున్నాడు ఆయన. వినీత వేష, చాలా ఒబీడియంట్ గా ఉన్నటువంటి, నీట్ గా ఉండేటటువంటి వేషం ధరించాడు. కృపణ, జాలితో ఉన్నటువంటి వాడు. ప్రణిపత్య, సమీపిస్తూ ఎలాగా నెత్తి మీద చేతులు పెట్టుకుని నమస్కరిస్తూ ఉపసృత్య దగ్గర చేరేటండి. అంటే ఆయన చెట్టు మీద ఆవిడ యొక్క లక్షణాలు త్రిజట చెప్పింది కనుక ఈయన ఆ రకంగా చేశాడా? ఆయన సహజంగానే ఎలా వెళ్ళిన అవతల ఎలా వెళ్ళాలి తెలియదు కాదు. కానీ అదే వాక్యం మనం కంటిన్యూ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా హనుమంతుడి యొక్క డైలాగ్ సీతాదేవితోటి. అందుకోసం చెప్పానండి ఆ వాక్యం. అంటే మనం ఎవరికైనా ఆవిడ అనుగ్రహం కావాలంటే సీతాదేవి అనుగ్రహం కలిగిందో రామానుగ్రహం కలుగుతుంది గుర్తెట్టుకోండి. సీతాదేవికి అనుగ్రహం ఏమంటే వీరికి ఏదో చేద్దాం, నేను కాదన్నానా అంటాడు ఆయన వెంటనే. అంటే మనకి రామానుగ్రహం కావాలంటే సీతానుగ్రహం కావాలండి. సీతానుగ్రహం కావాలంటే నెత్తి చేతులు పెట్టి ఒక్కసారి నమస్కారం చేస్తే చాలండి.
ఏం మనకి ఎంత ఇబ్బంది పెట్టిన వాళ్ళకి చేస్తానంటే మనలాంటి వాళ్ళు ఎప్పుడు తప్పులే చేయను, మనకేం ప్రాబ్లం ఉంటే అడగడానికి ప్రాబ్లం ఏంటండి అసలు? అలాగా అదంతా అందుకోసం సందర్భం వచ్చింది కాదని చెప్పుకున్నామండి. ఇక్కడ చూడండి అని చెప్పి ఈ ఒక్క పని చేయండి మీరు అంటూ ఆడు చెప్తోంది. త్రిజటి చెప్తోంది మిగతా రాక్షసులు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ. మైథిలి అయినటువంటి జనక మహారాజు కూతురు అయినటువంటి సీతాదేవి ప్రణిపాత ప్రసన్నాహి, నమస్కారం చేస్తే ప్రసన్నరా అయిపోతుంది, అది కూలైపోతుంది. అలమేష్ ఇప్పుడు మనకి రాక్షసుల వల్ల వచ్చినటువంటి మహోపద్రవం నుంచి బయటపడాలంటే అదొక్కటే మార్గం, సీతాదేవిని ప్రసన్నం చేసుకోవడమే. శ్రీరామచంద్రుడు భయంకరంగా రాబోతున్నాడు, ఉప్పెన్ల మీద పడబోతున్నాడు. దాన్ని ఆపాలంటే సీతాదేవి నమస్కారం చేయండి, రాముడు ఆగుతాడు అక్కడ, లేకపోతే ఆగడైన. అలమేషా పరిత్రాతం రాక్షస్య మహతో భయాత్. రాబోయే మహద్భయం నుంచి రక్షించాలంటే ఇది ఒకటే మార్గం, ఇంకో మార్గం లేనే లేదు. ఇది ఒక మంత్రం లాంటిది అనమాట. అది పారాయణ చేసుకోవచ్చు, లేక దీన్ని మనం నిత్య జీవనంలో కూడా మనం ఆలోచన చేసుకోవచ్చు. నెక్స్ట్ శ్లోకం. అపి చాస్యా విశాలాక్ష్యాః अपि चास्या विशालाक्ष्याः నకించిదుపలక్షయే न किञ्चिदुपलक्षये విరూపమపి చాంగేషు विरूपमपि चाङ्गेषु సుసూక్ష్మమపి లక్షణం सुसूक्ष्ममपि लक्षणम् ఛాయా వైగుణ్యమాత్రం తు छाया वैगुण्यमात्रं तु శంకే దుఃఖముపస్థితం. शङ्के दुःखमुपस्थितम् అమ్మా ఈ దుఃఖం దగ్గర కొంచెం మీరు ఇబ్బంది పడ్డాలమ్మా, సరిగ్గా ఉచ్చారంగా బారాదు. गुरुगाరు మరి చెప్పండి. शङ्के दुःखमुपस्थितम् రాలేదమ్మా, మీరు పలికింది ఎలా ఉంది చెప్తాను. దూ తర్వాత ఖా కింద ఖా వచ్చినట్టు ఉంది, కానీ దుఃఖ దూ తర్వాత హాకారం నిర్మించాలి, ఖకారం నిర్మించాలమ్మా. ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి. శంకే దుఃఖముపస్థితం. కరెక్ట్ అండి. అదుఃఖ చాలాసార్లు వస్తుంటుంది. అదుఃఖార్హామిమాం దేవీం అదుఃఖార్హామిమాం దేవీం వైహాయసముపస్థితాం వైహాయసముపస్థితాం అర్థసిద్ధింతు వైదేహ్యాః అర్థసిద్ధింతు వైదేహ్యాః పశ్యామ్యహముపస్థితాం పశ్యామ్యహముపస్థితాం రాక్షసేంద్ర వినాశం చ రాక్షసేంద్ర వినాశం చ విజయం రాఘవస్య చ. విజయం రాఘవస్య చ. ఇక్కడ ఏం చెప్తున్నారంటేనండి, ఇప్పుడు ఆవిడని అలా నమస్కారం పెట్టుకుందాం, ఆవిడ ప్రసన్నరాలు చేసుకుందాం అంటూ పోనీ ఈవిడ ఇంకా శారీరక సాముద్రిక లక్షణాలకు వస్తుందండి. ఈవిడ ఇంతాక చెప్పిందేమో స్వప్నం అయిపోయింది, స్వప్నం నుంచి మెరుగు వచ్చేసింది దానికి, అంతవరకే స్వప్నం గురించి చెప్పిందండి. ఇప్పుడు సాముద్రిక లక్షణాల్లోకి రాబోతుంది. సాముద్రిక అంటే మామూలుగా మిగతా నిమిత్త శాస్త్రం ఇంకోటి ఉంది, సాముద్రికంతో నిమిత్త శాస్త్రం. శకునాలు, శకునం అంటే మనకి కుడిక నదింది, ఎడంక నదింది, కుడికాల ఎడంక ఇలాంటి చెప్పుకుంటుంటే అది దాని నిమిత్త శాస్త్రం అంటారు. ఆ లక్షణాలు ఆ టాపిక్ లోకి వస్తుందండి. అంటే కన్ఫర్మ్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఈవిడికి ఏ ఒక్క దుర్లక్షణము లేదు. ఈవిడికి అంత చిన్నపాటి దుర్లక్షణం కూడా శరీరం మీద ఈవిడికి లేదు. అంటే మొహం వాడిపోయి ఉండడం, వాలిపోయి ఉండడం, వేలాడేసి ఉండడం, ఇలాంటివన్నీ కూడా చెడుకి జరగడానికి సూచికలు. అలాంటి ఏమీ లేవు. తర్వాత ఈవిడ హాయిగా సుఖంగా విమానంలో తిరుగుతుంది ఈవిడ అని చెప్పుకూడుస్తూ ఇక్కడ తర్వాత ఈవిడికి అర్థసిద్ధింతు వైదేహ్యాః పశ్యామి, ఈవిడికి మహాభాగ్యం పట్టబోతోంది, నేను చూస్తున్నాను నేను అని డిక్లేర్ చేస్తోందండి. పశ్యామి చూస్తున్నాను, అహం ఉపస్థితాం చాలా సమీపంలో, చాలా త్వరలో ఈవిడికి శుభ పరంపర ప్రారంభం అవబోతోంది. ఈవిడికి శుభము, అక్కడ రాక్షసేంద్ర రావణాసుడి అశుభము, రెండు ఏకకాలంలో. శ్రీరాముని యొక్క జయము, విజయం రాఘవస్య చ, శ్రీరాముని యొక్క విజయము, రాక్షసేంద్ర వినాశించ, రావణాసుడి యొక్క వినాశనం, అన్ని కూడా నేను ఈవిడ పైకి రావడం, శ్రీరాముడి యొక్క విజయం, రావణాసు యొక్క నాశనం, ఈ మూడు నా కళ్ళకు కనిపిస్తున్నాయి స్పష్టంగా అని చెప్తోందండి ఆవిడ. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి అమ్మా. నమస్కారం అండి. చెప్పండి. నిమిత్త భూతమేతత్తు నిమిత్త భూతమేతత్తు శ్రోతుమస్యా మహత్ప్రియం శ్రోతుమస్యా మహత్ప్రియం
ప్రియం దృశ్యతే దృశ్యతే చ స్ఫురచక్షు దృశ్యతే చ స్ఫురచక్షుః పద్మపత్రమివాయతం పద్మపత్రమివాయతం ఏషశ్చ హృషితో వాస్యాః ఈషచ్చ హృషితో వాస్యా విసర్గలు చెప్పాలి, లేకపోయినా చెప్పాలి. ఈషశ్చ హృషితో వాస్యాః ఈషచ్చ హృషితో వాస్యాః దక్షిణాయా హ్యదక్షిణః దక్షిణాయా హ్యదక్షిణః అకస్మాదేవ వైదేహ్యాః అకస్మాదేవ వైదేహ్యాః బాహురేకః ప్రకంపతే. బాహురేకః ప్రకంపతే. ఇక్కడ ఏంటంటేనండి, ఇక్కడ ఇద్దరు చెప్పిన శరీరం మీకు కనిపిస్తున్న లక్షణాలని చెప్తోంది. అంటే ఈ త్రిజట సీతాదేవి ఎంత దూరం ఉంటుందండి? 5-6 అడుగులు దూరంలో ఉంటుంది కదండి సుమారుగా అనుకుందాం. సీతాదేవి ఎడం కన్ను అదురుతోందనే విషయం త్రిజట చూడగలిగిందండి. దృశ్యతేజ స్ఫురచక్షు, స్ఫురచక్షు కన్ను అదురుతోంది. ఎటువంటి కన్ను? పద్మపత్రమివాయతం, పద్మం యొక్క రేకులు వంటి విశాలమైనటువంటి ఆ నేత్రం ఏదైందో ఆ ఎడం కన్ను అదురుతోంది ఈవిడిది అని ఇక్కడ 5-6 అడుగులు కనీసం ఉండాలి. ఒళ్ళో కూర్చోదు కదా సీతాదేవి, ఒళ్ళో కూర్చోదు త్రిజట, ఆవిడ కూర్చొనివ్వదు. కనీసం ఆమె రాక్షస, ఎంత రాక్షసు లేని కొంచెం దూరంగా కూర్చుంటారు. ఇంకా అంతేకాదు, ఏషచ్చ హృదో దక్షిణాయా యదస్య, ఈవిడ ఎడం చెయ్యి కూడా, ఎడం భుజం కూడా అదురుతోంది. దక్షిణాయా చూడండి, అకస్మాదేవ వైదేహ్యా బాహురేక ప్రకంపతే, ఈవిడ ఎడం భుజం కూడా అదురుతోంది అని చెప్పి వస్తున్నాయి. అమ్మని క్లాసులో ఉన్నాను, తర్వాత మాట్లాడతాం. క్లాసులో ఈషచ్చ హృదో వాస్యా దక్షిణాయా హ్యదక్షిణ. అటువంటి ఈవిడ సమర్థురాలు ఈవిడ. అటువంటి ఈవిడ చెయ్యి కూడా, భుజం కూడా అదురుతోంది ఈవిడికి. అంటే భుజం అదురుడు అంటే గంటలు ఇలా పైకి ఎగిరిపోదు కదండి, రేరుగా కొంచెం. ఏషచ్చ కొంచెం అదురుతోంది. ఆ కొంచెం అంటే ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తుందో చూడండి త్రిజట సీతాదేవిని. ఆవిడ కన్ను అదురుతోందంటే 24 గంటలు అదురుతుందా? అలా కనిపిస్తుందా 10 అడుగుల దూరం నుంచి? అది కూడా గమనించగలిగిందండి. అంటే ఎంత అనుభవం ఉంటే ఏమాత్రం 1 మిల్లీమీటర్ దూరం, మిల్లీమీటర్ అంటే చాలా పెద్దదండి కన్ను అదరడానికి, మిల్లీమీటర్ ఇంకా అంతకంటే తక్కువే అదురుతుంది. అటువంటి ఆ భాగం అదిరినా కానీ 10 అడుగుల దూరం నుంచి 5 అడుగుల దూరం నుంచి గుర్తించగలదు అనమాట. అంటే ఈ శాస్త్రం మీద ఎంత పట్టు సంపాదించో చూడండి. ఆవిడ అంటే శాస్త్రజ్ఞురాలు మాట్లాడుతోంది ఇక్కడ, చేతగాని ఒక రాక్షస స్త్రీ కాదు. అది ఇక్కడ జరిగిందండి. నెక్స్ట్ అమ్మ ఇంకోటి చూడండి. బలరాం గారు బలరాం గారు చెప్పండి. కరేణు హస్త, నమస్కారం. కరేణు హస్త ప్రతిమః కరేణ హస్త ప్రతిమః సవ్యశ్చోరురనుత్తమః సవ్యశ్చోరురనుత్తమః. కరెక్ట్. వేపమానః సూచయతి వేపమానః సూచయతి రాఘవం పురతస్థితం రాఘవం పురతస్థితం. పక్షీ చ శాఖా నిలయం ప్రవిష్టః పక్షీ చ శాఖా నిలయం ప్రవిష్టః. పునశ్చోత్తమ సాంత్వవాదీ పునశ్చోత్తమ స్వాంతవాది. కాదండి, స్వాంత కాదు, సాంత్వవాది. సాం పునశ్చోత్తమ స్వాంతవాది. స్వా అన్నారు, స్వా కాదు, సా. శాంతవాది. పునశ్చోత్తమ శాంతవాది. కరెక్ట్. సుస్వాగతాం వాచముదీరయానః సుస్వాగతాం వాచ ముదీరయానః. పునశ్చోదయతీవ హృష్టః పునశ్చోదయతీవ హృష్టః. తతః సా హ్రీమతీ బాలా తతః సా హ్రీమతీ బాలా భర్తుర్విజయహర్షితా. భర్తుర్విజయహర్షిత. బాకి కాస్త ఒత్తు గట్టిగా మళ్ళీ చెప్పండి. భర్తుర్ అనండి. విజయహర్షిత. వినపడలేదు నాకు, నెట్ లో దగ్గర రాలేదు. మళ్ళీ భక్తుర్విజయహర్షిత. అవోచద్ యది తత్తథ్యం. అవోచత్ యది తత్యథ్యం. రాలేదండి. అవోచత్ అనండి. అవోచత్ యది
యది తత్తథ్యం తత్తథ్యం భవేయం భవేయం శరణం హి వః శరణం హివః యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే వాల్మీకియే ఆది కావ్యే ఆది కావ్యే సుందరకాండే సుందరకాండే సప్తవింశ సర్గః. సప్తవింశ సర్గః. ఇక్కడ ఇంకా చివరి చెప్తుంది. ఇందాక ఏం చెప్పుకుని ఏమేమి అదురుతాయని చెప్పింది, మొదల కన్ను చెప్పింది, తర్వాత ఎడం కన్ను, తర్వాత ఎడమ బోధం చెప్పిందండి. ఇప్పుడు ఎడమ తొడ చెప్తోందండి. సవ్యశ్చ ఊరుహు, ఊరు అంటే తొడలు. ఎటువంటిది? మామూలుగా ఈ తొడలను వాటిని పోల్చడానికి ఏనుగు తొండం లాంటిది. కరేణు హస్త ప్రతిమ, ఒక ఆడ ఏనుగు యొక్క తొండం ఎలా ఉంటుందో దాంతో పోల్చడానికి వీలైనటువంటి ఈ సీతాదేవి యొక్క తొడ, ఎడమ పక్క తొడ అది అదురుతోంది. వేపమాన, అది అదురుతోంది. అంటే పైన బట్ట ఉండగా ఎలా కనిపిస్తుంది అంటే అది కూడా గమనించగలదు అన్నమాట. తెలియట అంటే బట్ట కదులుతుంది, గాలి కదిలినట్టుగా. ఇది ఏ టైంలో? అప్పుడే తెల్లారుతుంది, బాగా వెలుగు వచ్చేయలేదు ఇంకా. ఆ టైంలో చూసిందండి. ఎంత సూక్ష్మ గ్రాహ్యో చూడండి. దీనివల్ల ఏం తెలుస్తుంది? శ్రీరాముడు ఎదురుకుండా నుంచుని ఆయన అంటే వచ్చేసాడు. ఇంకా శ్రీరాముడు ఎదురుకుండా వచ్చినట్టే. ఇంకా పురతస్థితం ఎదురుకుండా ఉన్నటువంటి ఆ శ్రీరాముడు ఎదురుకుండా ఉన్న విషయాన్ని సూచిస్తోంది ఇదంతా కూడా, ఈ కథంతాను. ఇంతేకాదు, నాకు ఇంకోటి కూడా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ చట్టం మీద ఇప్పుడు శకున శాస్త్రంలోకి వచ్చిందండి. ఇందాక నిమిత్త శాస్త్రం, ఇప్పుడు శకున శాస్త్రం అండి. ఏమేమి మీకు వినిపిస్తోందా? ఈ చెట్టు మీద ఒక పక్షి చేరింది, అది గూట్లో ఉంది. ఆ గూట్లో ప్రవేశించి మరి చక్కగా శ్రావ్యంగా, అది అంటే ఒక మనకి కోకిల లాంటిది, సాంత్వవాది ప్రసన్నమైనటువంటి శబ్దం వచ్చేట్లా అది పలుకుతోంది. చిలక పరుగులాగా చక్కటి పరుగులు వస్తున్నాయి. ఇంకా ఇది ఎలా ఉందంటే స్వాగతం చెబుతున్నట్టుంది. వాచ్యం సుస్వాగతం వాచముదీరయాన, రండి రండి అంటే శుభాలకి అని అన్నట్టుగా పునఃపునశ్చోదయతీవ హృష్ట. అది చాలా సంతోషించి ఇంటికి ఏమైనా మన అతిథులు, మనకు కావాల్సిన వాడు, ప్రియమైనటువంటి వాడు వస్తుండే రండి రండి అని ఎలాగైతే స్వాగతం చెప్తామో అలాగే ఇప్పుడు పక్షి కూడా ఇక్కడ నుంచి పై అంటోంది. ఇది అంటుండే ఇక్కడ పక్షి అంటే ఇది ఏమన్నారంటే, ఇక్కడ పక్షి అంటే పైన హనుమంతుడే. ఆయన పైన వచ్చి కూర్చున్నాడు. శాఖా నిలయం ప్రవిష్ట, కొమ్మల మీద కూర్చున్నాడు. ఇందాక పక్షి ఆవిడ చెప్తోంది, కానీ పైన ఉన్నటువంటి హనుమంతు చేరు కూర్చున్నాడు. అప్పటికే వచ్చేసి కూర్చున్నాడు ఆయన. ఆయన సాంత్వవాది, చాలా ఆవిడని సౌమ్యంగా మాట్లాడి ఆవిడని ముందర ఆవిడికి తన మీద విశ్వాసం కలిగేట్లా మాట్లాడాలి. ఆ రకంగా మాట్లాడేటటువంటి స్వభావం ఉన్నటువంటి వాడు. ఒకసారి చెప్తే ఆవిడ నమ్మదు. ప్రతి పదం హనుమంతుడు వర్తిస్తుంది, కానీ తెలియకుండా తిరిగి చెప్పేస్తోందండి. చెట్టు మీద ఎవరో పక్షి కూర్చుంది, అది మళ్ళీ మళ్ళీ చాలా జాగ్రత్త చెప్తుంది. నేను స్వాగతం చెబుతోంది అంటే లంకానగరం నుంచి బయటికి వెళ్ళి అయోధ్య స్వాగతం చెప్పడానికి వచ్చేసింది ఆవిడ. వచ్చేసి పక్షి వచ్చి కూర్చుంది. పక్షి కాదు, హనుమంతుడు వచ్చి కూర్చున్నాడు అని ఇంతగా రెండు అర్థాలు వచ్చేటటువంటి విషయంగా ఇక్కడ శ్లోకాన్ని పెట్టి అప్పుడు అంతా చెప్పేప్పటికీ ఆవిడ 10 నెలలు అయిందండి. ఇప్పటికీ మొట్టమొదటిసారి ఆవిడికి శ్రీరాముడు నెగ్గుతాడు, తన బాధలకి అంతం అవుతుంది అనే మాట ఈ వేళ విందండి. అంటే సుమారు 300 రోజుల తర్వాత ఆవిడ ఇంకా పొంగిపోయిందిట, సిగ్గుపడిపోయింది. ఆవిడ అందుట, త్రిజట నువ్వు చెప్పిన మాట కనుక నిజం అయిందనుకో, నేను మీ అందరికీ శరణి ఇచ్చేస్తున్నాను. ఈవేళ శరణి డిక్లేర్ చేసేస్తోంది. భవేయం శరణం హివహ, మీ అందరికీ నేను శరణిస్తున్నాను. అవోచేది ఏది తథ్యం, నువ్వు చెప్పింది కనుక అది జరిగితే ఇది మాత్రం తథ్యం, నేను మీకు శరణి ఇవ్వడం. ఇంత చేసి చూడండి, ఇందాక చెప్పాం సీతాదేవిని ఇంకా ఈవిడ శర కోరుకోలేదు. గుర్తుపెట్టుకోండి, రాక్షస స్త్రీలతో ఏమన్నా నమస్కారం పెడదామే, పెడితే ఆవిడ శరణిస్తుంది, రక్షిస్తుంది అంటుంటే ఆవిడ ఇంకా నమస్కారం పెట్టకుండానే శరణిచ్చేసిందండి ఆవిడ. అది ఆవిడ స్పీడ్ అండి. సీతాదేవి అనుగ్రహం అంటే అది. సీతాదేవి అంటే లక్ష్మీ అంశ. అమ్మవారిని కనుక మనం ప్రార్థన చేస్తే ఈ వేళ అదే చెప్పాను. ఇది ఎప్పుడు కూడా శుభంతో పూర్తి అయ్యేటటువంటి వాక్యం ఉన్నటువంటి సర్గ. మనకి ఎన్ని రకాల కష్టాలు ఉన్నా, ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ఇంకా ఊహకంత సమస్యలు ఉండొచ్చు. ఈ సర్గ పారాయణ చేసుకోండి. ఎలా వీలైతే శ్లోకాలు చదవండి, రాజు తాత్పర్యాలు చదువుకోండి. 1-4 సార్లు చదవండి, ఏం తప్పు లేదు. దీనికి సంకల్పాలు అవేం పెట్టుకోకండి, మీరు చదువుకోండి. ఆవిడికి తెలుస్తుంది మీరు ఆర్తితోటి ఉన్నారని, ఆవిడ అనుగ్రహిస్తుందండి. ఈ వేళకి ఇక్కడ ఆపుకుందామండి మనం. అయిన తర్వాత ఇక్కడ ఒక కథ కూడా చెప్పాలి నేను అనుకున్నాను ఇందాక. ఏమిటది? స్వప్న వృత్తాంతం గురించి.
ముందు ఈ భాగం మనం పూర్తి చేసేద్దాం, గ్రంథం పూర్తి చేసేసుకుందాం. ఇప్పుడు ఓం కాయ, దీని తర్వాత మనం వెళ్ళవలసింది ఇందులో వెళ్ళాలి. పట్టాభిషేకం సర్గలో వెళదామండి. పట్టాభిషేక సర్గ శ్లోకాలు చదువుకున్నాక జానకి గారు. జానకి చెప్పండమ్మా, రెడీగా ఉన్నారమ్మా? రెడీగానే ఉన్నాను. చెప్పండమ్మా. ఓం తతః సప్రయతో వృద్ధః. సారీ, జానకి గారు చెప్పండి. జానకరి చెప్తున్నానండి. తతః సత్ప్రయతో వృద్ధః వసిష్ఠో బ్రాహ్మణైః సహ వసిష్ఠో బ్రాహ్మణైః సహ రామం రత్నమయే పీఠే రామం రత్నమయే పీఠే సహ సీతం న్యవేశయతు. సహ సీతం న్యవేశయత్. వసిష్ఠో వామదేవశ్చ వసిష్ఠో వామదేవశ్చ జాబాలిరథకాశ్యపః జాబాలీరథకాశ్యపః కాత్యాయనస్సు యజ్ఞశ్చ కాచాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా గౌతమో విజయస్తథా అభ్యషించన్నరవ్యాఘ్రం అభ్యషించన్నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా వసవో వాసవం యథా ఋత్విగ్భిర్బ్రాహ్మణైః పూర్వం ఋత్విగ్భిః బ్రాహ్మణైః పూర్వం కన్యాభిర్మంత్రిభిస్తథా కన్యాభిర్మంత్రిభిస్తథా యోధైశ్చైవాభ్యషించంస్తే యోధైశ్చైవ్యాభ్యసించంస్తే సంప్రహృష్టైः సనైగమైః సంప్రహృష్టైः సనైగమైః సర్వౌషధిరసైర్దివ్యైః సర్వోషధిరసైర్దివ్యైః దైవతైర్నభసి స్థితైః దైవతైర్నభసి స్థితైః చతుర్భిర్లోకపాలైశ్చ చతుర్భిః లోకపాలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగతైః. సర్వైర్దేవైశ్చ సంగతైః. అమ్మాయి వరలక్ష్మి ఉన్నావమ్మా? ఉన్నాను. చెప్పమ్మా. క్షత్రం తు తస్య జగ్రాహ ఛత్రం తు తస్య జగ్రాహ శత్రుఘ్నః పాండురం శుభం శత్రుఘ్నః పాండురం శుభం శ్వేతం చ వాలవ్యజనం శతం చ వాలవ్యజనం సుగ్రీవో వానరేశ్వరః సుగ్రీవో వానరేశ్వరః అపరం చంద్ర సంకాశం అపరం చంద్ర సంకాసం రాక్షసేంద్రో విభీషణః రాక్షసేంద్రో విభీషణః మాలాం జ్వలంతీం వపుషా కాలాం జ్వలంతీం వపుషాం కాంచనీం శతపుష్కరాం వింశత పుష్కరాం రాఘవాయ దదౌ వాయుః రాఘవాయ దదౌ వాయుః వాసవేన ప్రచోదితః వాసవేన ప్రచోదితః సర్వరత్న సమాయుక్తం సర్వరత్న సమాయుక్తం మణిరత్న విభూషితం మణిరత్న విభూషితం ముక్తాహారం నరేంద్రాయ ముక్తాహారం నరేంద్రాయ దదౌ శక్ర ప్రచోదితః దదో శక్ర ప్రచోదితః ప్రజగుర్దేవ గంధర్వాః ప్రజగుర్దేవ గంధర్వాః నృతుశ్చాప్సరో గణాః. నృతుశ్చాప్సరో గణాః. అమ్మ సత్య చెప్పమ్మా. చెప్పండి. రామాయణమిదం కృత్స్నం రామాయ కుస్వం శృణ్వతః శృణ్వతః పఠతః సదా పఠతః సదా ప్రీయతే సతతం రామః ప్రీయతే సతం రామః సహి విష్ణుః సనాతనః హి విష్ణు సనాతనః ఆదిదేవో మహాబాహుః ఆదిదేవో మహాబాహుః హరిర్నారాయణః ప్రభుః హరిర్నారాయణ ప్రభుః సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠః సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠః
శేషో లక్ష్మణ ఉచ్యతే శేషో లక్ష్మణ ఉచ్యతే కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్దం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిం ప్రాప్నోతి సర్వాం భువి చార్ద సిద్ధాం ఆయుష్యమారోగ్యకరం యశస్యం ఆయుష్యమారోగ్యకరం యశస్వం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ సౌభ్రాకృతం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః శ్రోతవ్యమేతం నియమేవ సద్భిః నియమేన నియమేన సద్భిః సద్భిః ఆఖ్యానమోజస్కర మృద్ధికామైః ఆఖ్యానం నమోజస్కర కాదు, ఆఖ్యానం ఆఖ్యానం ఓజస్కరం ఓజస్కరం వృద్ధికామైః. బుద్ధికామైః. తర్వాత ఎవరు చెప్తా చెప్పండి, ఆకలి సత్యప్రసాద్ గారు చెప్పండి. ఉన్నారా? ఉన్నారు. అవునారండి గురువు గారు. చెప్పండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః న్యాయేన మార్గేణ మహీమహీషాః మహిషాః మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితః దేశోऽयं క్షోభరహితః. బ్రాహ్మణాः సంతు నిర్భయాః. బ్రాహ్మణాः సంతు నిర్భయాః. నిర్భయా దీర్ఘాలు రావట్లేదు సార్ గారు. నిర్భయాః. అలాగే అపుత్రాః పుత్రిణః సంతు. అపుత్రాः పుత్రిణः సంతు. పుత్రిణః సంతు పౌత్రిణః. పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు. అధనాः సధనాः సంతు. జీవంతు శరదాం శతం. జీవంతు శరదాం శతం. చరితం రఘునాథస్య చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. శతకోటి ప్రవిస్తరం. ఏకైకమక్షరం ప్రోక్తం ఏకైకమక్షరం ప్రోక్తం. మహాపాతకనాశనం. మహాపాతకనాశనం. శృణ్వన్ రామాయణం భక్త్యా శృణ్వం రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా యః పాదం పదమేవ వా తయాతి బ్రహ్మణస్థానం. తయాతి బ్రహ్మణస్థానం. బ్రహ్మణా పూజ్యతే సదా. బ్రహ్మణా పూజ్యతే సదా. అమ్మా ఇంకెవరైనా ఉన్నారమ్మా? రమా శ్రీనివాస్ గారు ఇందాక చెప్తానన్నారు, చెప్పండి. చెప్తాను మేడం. రామాయ రామభద్రాయ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. సీతాయ పతయే నమః. యన్మంగళం సహస్రాక్షే యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతి. సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవతు. వృత్రనాశే సమభవతు. తత్తే భవతు మంగళం. తత్తే భవతు మంగళం. యన్మంగళం సుపర్ణస్య యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా. వినతా కల్పయత్పురా. అమృతం ప్రార్థయానస్య అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. తత్తే భవతు మంగళం. మంగళం కోసలేంద్రాయ మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సార్వభౌమాయ మంగళం. అమృతోత్పాదనే దైత్యాను మృతాత్పాదనే దైత్యాన్ దగ్గర రాలేదమ్మా. అమృతోత్పాదనే దైత్యాను అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్య యత్ నతో వజ్రధరస్య యత్ అదితిర్మంగళం ప్రాదాతు. అదితిర్మంగళం ప్రాద
తత్తే భవతు మంగళం. తత్తే భవతు మంగళం. శ్రీన్ విక్రమాన్ ప్రక్రమతః. స్త్రీన్ విక్రమాన్ ప్రక్రమతః. ప్రక్రమతః. విష్ణోరమిత తేజసః. విష్ణుర్రమిత తేజసః. యదాసీన్ మంగళం రామ. యదాసీన్ మంగళం రామ. తత్తే భవతు మంగళం. తత్తే భవతు మంగళం. ఋతవః సాగరాద్వీపాః. ఋతవః సాగరాద్వీపా. ద్వీపాః. ద్వీపాః. వేదాలోకాదిశశ్చ తే. వేదాలోకాదిశశ్చ తే. మంగళాని మహాబాహో. మంగళాని మహాబాహో. దిశంతు తవ సర్వదా. దిశంతు తవ సర్వదా. కాయేన వాచా మనసేంద్రియైర్వా. కాయేన వాచా మనసేంద్రియైర్వా. బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్. బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్. కరోమి యజ్జత్ సకలం పరస్మై. కరోమి యజ్జత్ సకలం పరస్మై. నారాయణాయేతి సమర్పయామి. నారాయణాయేతి సమర్పయామి. అమ్మ అందరూ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అందరూ చెప్పండి. ఓం కాయేన వాచా. మనసేంద్రియైర్వా. బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్. కరోమి యద్యత్ సకలం పరస్మై. నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామస్తు. ఇప్పుడు కనుక మీకు ఎవరికైనా ఇంకా సేపు విందాం అనుకుంటే ఒక ఇంపార్టెంట్ జరిగిన సంఘటన చెప్తానమ్మా. చెప్పండి. సుమారు 15-20 నిమిషాలు సుమారు కనీసం పడుతుంది అనుకుంటున్నాను. గంటైనా ఉంటాం సార్. ఎవరైనా వెళ్ళదలుచుకుంటే వెళ్ళిపోతుంది. అంటే మనకి ప్రధాన ఘట్టం అయిపోయింది. కానీ అంటే ఇటువంటి కళలు జరుగుతాయి అని సైంటిఫిక్ గా ప్రూవ్ అయినటువంటి ఒక పుస్తకంలో విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే ఇంగ్లాండ్ లో లండన్ లో ఓ కుర్రాడు, సుమారు 16-17 ఏళ్ల కుర్రాడు. పెద్ద చదువు ఎక్కువ లేదు. 10th క్లాస్ మనకి మనల్ని ఈక్వలెంట్ గా అంతే చదువుకున్నాడు. పెద్ద బిఏలు ఎంఏలు ఏం చేయలేదు వాడు. చేయకపోతే వాడికి ఏమైందంటే ఓ రోజు వాడికి కళ్ళలో ఏది వస్తుందో మొన్నడ ఆ వస్తువు కనిపించడం ప్రారంభించింది అండి. ఈవేళ కళ్ళలో ఓ బిల్డింగ్ ఏదో కనిపించింది అనుకోండి, ఇదో చూసిన బిల్డింగ్ కాదు, మొన్నాడు వాడు రోడ్డు మీద చేసే అదే బిల్డింగ్ డిటో కళ్ళలో ఏది వచ్చిందో అదే కనిపిస్తుంది అండి. వాడికి కనిపించింది. ఇదేంటి ఇలా వచ్చింది అని మొట్టమొదటిసారి ఏదో ఆశ్చర్యపోయాడు. ఇంకో 4-5 రోజులు పోయింది, మళ్ళీ ఇంకో కళ ఏదో వచ్చింది, ఒక మనిషిని ఏదో చూసినట్టుగా. మొన్నటి రోడ్డు మీద వెళ్తుంటే మళ్ళీ అదే అలాగే కళ్ళలో ఎలాంటి ఆకారం, ఏ డ్రెస్ వేసుకున్నట్టుగా, ఏ రంగుతో ఉన్నట్టు డ్రెస్తో మళ్ళీ వాడికి అలాంటిదే కనిపించిందండి. ఇలాగా చాలా అవుతుండగా ఇంతట్లో ఓ రోజుని, అంటే ఇది పుస్తకం జరిగిన సంఘటన. ఒకళ్ళింటో ఒకడు ఓ ఎక్స్ అనేవాడు వైని మర్డర్ చేశాడండి. ఆ మర్డర్ ఎలా చేస్తున్నాడో, మర్డర్ చేస్తున్నటువంటి వాడి యొక్క రూపం, వాడి మొహం, వాడి బట్టలు వీడికి కల్లో వచ్చాయండి. అయిపోయిన తర్వాత సరే కలది మొన్నటి పొద్దున వీడు రోడ్డు మీద పెడుతున్నట్టండి. సరిగ్గా కళలో ఎవడైతే వచ్చాడో వాడు కనిపించాడండి. వీడికి రోడ్డు మీద కనపడ్డాడు. వీడికి భయం వేసింది, వీడు తను కూడా చంపుతాడేమో అని భయం. ఇదే చంపుతున్న దృశ్యం చూశాడు, కళ్ళలో చూశాడు. వెంటనే ఏం చేశాడంటే వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, లండన్లో జరిగిందండి ఇది, 15 ఏళ్ల క్రితం జరిగింది, సుమారు 2005-2006లో జరిగిందండి ఇది. ఏమండి పోలీస్ స్టేషన్, ఏమండి ఫలానా ఏరియాలో ఏమైనా మర్డర్ జరిగినట్టు మీకు ఏమైనా వార్త ఉందా అని అడిగట్టు వీడు. నీకేం సంబంధం అన్నట్ట. సార్ ఆ మర్డర్ చేసినటువంటి వాడు ఎవడో నేను గుర్తించగలనండి అన్నట్ట.
అంటే నువ్వు కూడా మర్డర్ కేసులో ఇరుక్కున్న సంబంధం ఉందన్నమాట నీకు కూడా అని చెప్పి ముందర వీడిని అరెస్ట్ చేశారండి. వీడు నెత్తి నోరు కొట్టున్నాడు. అయ్యా నాకు కళ్ళు వస్తూ ఉంటాయి, నా కళ్ళలో ఈ వేళ ఏది వచ్చిందో మొన్నది కనిపిస్తూ ఉంటుంది, అలాగే నాకు ఈ వేళ నేను రాత్రి మర్డర్ ఎక్కడో జరిగినట్టు ఆ రూపం కనిపించి ఇప్పుడే రోడ్డుని వెడుతున్నాడు, వాడిని చూశాను, ఇప్పుడు నేను చూశాను, వాడు నడిచి వెడుతున్నాడు వాడు. అందుచేత మీరు పని చేయండి, నన్ను ఇక్కడ పెట్టేసేయండి, ఏం పర్వాలేదు, మీరు వాడు పట్టుకోండి, వాడు పారిపోకుండా అని ఎందుకైనా మంచిది చెప్పి పోలీసులు గబగబా వెళ్ళి వాడు చెప్పిన డైరెక్షన్స్లో వెళ్ళి వాడిని పట్టుకున్నారు. ఆ గుర్తును బట్టి వాడిని పట్టుకొచ్చారు, ఇంకో సెల్లో వేసి చిత్త కొట్టారు, వాడు ఒప్పేసుకున్నాడు వాడు నిజంగా నేనే చేశానని. అప్పుడు వీడిని వదిలిపెట్టలేదు ముందర పోలీసులు, ఇంచేత వీడికి కూడా ఏదో సంబంధం ఉందామని. వీడు చెప్పాడు నాకు ఇలాంటి కళ్ళు వస్తున్నాయండి, బతిమారుగా మొత్తం మీద వీడిని వదిలేసి వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడైనా మళ్ళీ ఇలాంటి కలగానికి వస్తే మళ్ళీ రాను ఊహారి, ముందే చెప్పాలి మాకు, తప్పకుండా చెప్తానంటున్నాడు. సో వీడిని వదిలేశారు. ఆ తర్వాత ఇంకా ఆ కేసు వాడే చూసుకున్నారు అనుకోండి, దొరికిన వాడిని. ఇంకో నెలవాడు పోయిందో ఇప్పుడు మళ్ళీ ఇంకో మర్డర్ కేసు మళ్ళీ కల్లోకి వచ్చిందండి వీడికి. అక్కడ హంతకుడు కూడా వీడికి చంపుతున్నటువంటి వాడు వీడికి కనబడ్డాడు. వెంటనే వీడు వెళ్ళి పొద్దున్న ఏమంటే నాకు రాత్రి కళ వచ్చింది, ఇలాంటి డ్రెస్లో ఉన్నట్టుగా కనిపించింది, ఫలానా ఏరియాలో ఉన్నట్టుగా ఏదో కనిపించింది, మీరు ట్రై చేసుకోండి. వాడు నిజంగా అప్పుడే రాత్రి వాడికి పోలీస్ కంప్లైంట్ వచ్చింది ఫలానా చోట మర్డర్ జరిగిందని. వీడు పొద్దునే చెప్పడంతో లాస్ట్ టైం జరిగింది వెంటనే వీళ్ళు చూస్తే అక్కడ కుర్రాడు దొరికాడు, వాడు హత్య చేసిన మర్డర్ చేసిన వాడు దొరికాడు. పోలీసులు వీడి మీద నమ్మకం పెరిగింది. అమ్మాయి వీడు పోలీస్ ఇన్ఫార్మర్గా తయారయ్యాడు. వీడి ముందర చెప్పాడు, అయ్యా నాకు వస్తేనే చెప్తాను, నేను సొంతంగా సృష్టించి చెప్పలే, నేను నా కళ వస్తే కళలో నాకు జ్ఞాపకం ఉంటే చెప్తాను మీకు అన్నాడు. సరే వదిలేశాను. ఇలాగే వీడికి చాలా సంఘటనలు వస్తుంటే వీడికి లోపల బెంగ బయలుదేరిందండి. ఏమిటంటే ఏమైపోతుంది అసలు నాకు లోపల, ఇది ఎక్కడ మర్డర్ కేసులు ఏమిటి అసలు నాకు వస్తున్నాను కూడాను, నా హెల్త్ పాడైపోతుందా, బాగుపడుతుందా, ఎక్కడ పోతున్నా నేను అసలు, ఈ పోలీస్ స్టేషన్ దెబ్బలేమిటి ముందర మొట్టమొదటి చితకొట్టే వీడిని కూడాను అని చెప్పి, ఎవరైనా ఇది ఆ ఊళ్ళో ఉన్నటువంటి లండన్లో దగ్గరలో ఉన్నటువంటి తెలిసిన వాళ్ళు ఎవరైనా అడిగితే ఇది సైకలాజికల్ కేసు రాబాయ్ అని చేత ఎవరైనా సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయి అని చెప్పారు. వీడికి సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయమని వెంటనే ఎలా ఎవరిని వీడికి ఏం తెలియదు, పెద్ద చదువుకున్నవాడు కాదు. అంటే సైకియాట్రిస్ట్ ఎవరంటే అప్పటికి అమెరికాలో ఒక ఫేమస్ సైకియాట్రిస్ట్ ఇతను ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడు. అమెరికాలో ఫ్లోరిడాలో ఉండేటటువంటి ఒక హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక డాక్టర్, అతను సైకియాట్రిస్ట్, అతని పేరు వీడి లిస్టులో వచ్చింది. ఇది ఎప్పుడు జరిగింది, సుమారు మార్చి ఏప్రిల్ టైంలో జరిగిందండి ఆ సంవత్సరం. వీడు వెంటనే ఉత్తరం రాశాడు, అయ్యా నాకు ఇలా విచిత్రమైనటువంటి కళ్ళు వస్తున్నాయి, నా కళ్ళలో వచ్చినటువంటి విషయాలన్నీ కూడా అది జరుగుతున్నాయి, కనిపిస్తున్నాయి, రూపాలు కనిపిస్తున్నాయి, నాకు కనిపిస్తున్నాయి. అందుచేత ఇది నాకు ఏమైనా ఇది రోగమో తెలియదు, రొచ్చో తెలియదు, ఎందుకో తెలియదు, నాకు ఇలా వస్తుంది, కానీ మీరు ఏమైనా చికిత్స ఏమైనా ఉంటే చికిత్స మీద సలహా చెప్తే నేను చేసుకుంటానండి అని చెప్పి ఉత్తరం రాశాడు. ఆశపడుతున్నాడు ఉత్తరం వస్తుందేమో అని. ఆ ఉత్తరం చూసాడు, వాడు నవ్వుకున్నాడు, పిచ్చి వేళ కూడా ఇంకా వాడు సైకియాట్రిస్టే కానీ ఆ డాక్టర్కి నమ్మకం లేదు. కళ్ళలో చూసిన వస్తువు బయట మన ఒకసారి కాదు రోజు అలాగే జరుగుతున్న 10 ఎప్పుడు వచ్చినా కనిపించేయడం, ఇన్నిసార్లు జరగదు, ఎప్పుడు ఒకసారి బై ఛాన్స్ జరగచ్చు అనుకున్నాడు అంతే. అయినా వీడు ఉత్తరం రాశాడు కనుక వాడు వెంటనే ఏమని రాశాడంటే, అయినా ఇప్పుడు ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాను, నా ప్రాజెక్ట్ కోసం ఇప్పుడు నాకు ఖాళీ లేదు అని చెప్పి ఉత్తరం పోస్ట్ చేసేసాడండి డాక్టర్. వీడు వదిలిపెట్టలేదు. రిప్లై వచ్చింది కదా, అయ్యా మీకు ఇప్పుడు ఖాళీ లేకపోతే ఇంకో 6 నెలల తర్వాత అయినా నాకు డేట్ ఇవ్వండి, ఇవాళకి అర్జెంట్, నేను అర్జెంట్ అనుకుంటున్నాను, కానీ మీకు 6 నెలల తర్వాత మీకు ఖాళీ ఉండదంటే ఎవరు నమ్మలేం కదా అని చెప్పి మళ్ళీ ఉత్తరం రాసేవాడు వీడు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ కూడా అవతల చేయడానికి నేను బిజీగా ఉన్నానంటే 6 నెలల ఇప్పుడు మామూలుగా అమెరికాలో ఉన్న పిల్లలు ఓ రోజు ఫోన్ చేయలేదని అర్థం చేసుకోగలం, వారం రోజులు అర్థం చేసుకోగలం, నెలలలో 1 నిమిషం ఫోన్ చేయలేకపోతారా అని చెప్తే ఎవరైనా 2 నెలలు కూడా వాడు చేయట్లేదు అనుకుంటే ఖాళీ లేదంటే అది సరైన మాట కాదు. అలాగే ఈ డాక్టర్ అనుకున్నట్ట ఇది 6 నెలల తర్వాత కూడా నాకు డేట్ ఖాళీ లేదంటే కుదరదు అని మొదలు చెప్పి వీడు ఏమన్నాడంటే, నాకు అక్టోబర్లో నెలాఖరు 30వ తారీఖు 31వ తారీఖులో నాకు 2 రోజులు నీకు నేను కేటాయిస్తాను, నువ్వు ఆ టైంకి నా అడ్రస్ ఇది ఫ్లోరిడాలో అని చెప్పి ఇక్కడికి వచ్చి నువ్వు ఏమైనా నీ ఏర్పాటు నువ్వు చేసుకో, నువ్వు ఎక్కడ ఉండాలి అవన్నీ నన్ను బట్టి సతాయించుకున్నాను, నువ్వు ఎక్కడ ఉంటావో, ఏ హోటల్లో ఉంటావో, నీ భోజనం ఏమిటో, దానికి ఏం తింటావో, నీ మెను అవన్నీ వాళ్ళు నువ్వు చూసుకోదు, నేను ఎగ్జామిన్ చేయడానికి నాకు 2 రోజులు నీకు కేటాయిస్తాను, ఆ 2 రోజులు అవుతుంది లేకపోతే క్లోజ్ చేసి పంపించేస్తాను, నేను అవసరం అనుకుంటే ఎక్స్టెండ్ చేస్తాను, నువ్వు ఉండడానికి సిద్ధపడి ఉండాలి అని చెప్పి వీడు మళ్ళీ ఉత్తరం రాశాడు డాక్టర్. సో ఇది ఏప్రిల్ నుంచి అక్టోబర్ 6 నెలల వ్యవధానం తర్వాత మళ్ళీ వాడు ఎగ్జాక్ట్లీ ముందర 4 రోజులు ముందర వచ్చేసి కూర్చున్నాడండి. అక్టోబర్ 20వ తారీఖు 25వ తారీఖు వచ్చేసాడు వీడు ఆ డాక్టర్ ఉండి ఏరియాకి.
వచ్చేసయ్యా నేను వచ్చేసాను, ఈవేళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నేను వచ్చాను చెప్పడం వరకే ముందర నీకు ఫోన్ చేస్తున్నా అని చెప్పాడు. సరే అయితే నువ్వు 31 డేట్లు ఇచ్చాడండి. అంచేత 29వ తారీఖు నాకు ఒకసారి జ్ఞాపకం చేయన్నాడు. 29 అతను రాసుకున్నాడు, డైరీలో రాసుకున్నాడు అనుకోండి. 29వ తారీఖు ఇతను మళ్ళీ ఫోన్, ఇతను హోటల్లో ఉన్నాడు. అతను ఓ మాట చెప్పాడు, నీకు ఈ వారం రోజులను అమెరికా వచ్చిన తర్వాత ఇక్కడ నీకు ఏం కళ్ళైనా వస్తే, కళ రావచ్చు రాకపోవచ్చు, ఎవరి కళ రావాలి, నాకు కళ ఈ పూట ఇలా రావాలని ఎవరైనా కోరుకోగలడా? సాధ్యమా? నీకు అలాంటి జనం వస్తే నీకు వచ్చిన ప్రతి కళ కూడా కాగితం మీద రాసి ఉంచు. నీకు బొమ్మలు వేయడం చేతనైతే వర్ణనే కాదు, నోటితోటే కాదు, బొమ్మ వేయడానికి ట్రై చేయి, కాగితం మీద వేయడానికి ట్రై చేయి అని చెప్పాడండి. చెప్తే ఈ 5-6 రోజులు టైం ఉంది కదా, 5-6 రోజులు అది ఎప్పటికి జరుగుతుందని కూడా నీకు ఆ కళ వస్తే అది కూడా రాయి, అది కూడా రావచ్చు కదా. 4-5 రోజుల తర్వాత ఈ కళ జరగచ్చు అని కూడా ఏమైనా తెలిసిందనుకోండి, కళలో ఇది జరగచ్చు ఇది జరగకూడదు, దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటాయా, ఏమైనా నీకు అలా అది కూడా రాయమని అన్నాడండి. సరే ఇప్పుడు రాసాడండి. రాసిన తర్వాత ఆ 30వ తారీఖు పొద్దున్నే ఆ డాక్టర్ వీడికి అపాయింట్మెంట్ ఇచ్చాడు. పొద్దున్నే 7:30కి ఇద్దరు కలుసుకున్నారండి. మార్నింగ్ 7:30కి కలుసుకున్నారు. కలుసుకున్నాక ఏమయ్యా ఏమైనా కళ ఏమైనా వచ్చాయా? వచ్చేయండి. అదేంటి కళ వర్ణించు, కళ వర్ణించన్నాడు. కళ వర్ణించడం ప్రారంభించాడండి. అయ్యా మన ఇద్దరం ఒక కారులో వెడుతున్నాం అంటండి. మన ఇద్దరం వెడుతుంటే ఇది ఫ్లోరిడా అంతా కూడా ఎడారండి, తెలియదు చాలా మందికి. ఫ్లోరిడా అక్కడ ఆల్మోస్ట్ డెజర్ట్ కూడా ఉంది, అక్కడ చాలా వేడిగా ఉంటుంది. మన రాజస్థాన్లో థార్ డెజర్ట్ ఎలాగో అక్కడ అమెరికాలో ఫ్లోరిడాది డెజర్ట్ లాంటిది. అంటే ఇసుక ఎక్కువ ఉంటుంది, ఎండ ఎక్కువగా ఉంటుంది, వేడి ఎక్కువగా ఉంటుంది. మన ఇసుకలం చాలా వెడుతున్నామండి, కారు వెడుతోంది. వెడుతూ ఉండగా 2 పడవలు మనం ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయాయండి. వీడు వెడుతుంది ఎక్కడ కళ్ళ చూడండి, విను, ఎడారిలో వెడుతుంటే 2 పడవలు మన్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయినట్టు నాకు ఒక దృశ్యం, ఒక సీన్ కనిపించిందండి. నాకు వచ్చిన దృశ్యం అది. సరే దాటిన తర్వాత మనం అది మొదలు వెళ్ళిపోతే పోతే పోనీ అనుకున్నాం. తర్వాత మన ఇద్దరు ఇంకా కంటిన్యూ చేస్తున్నామండి. చేస్తూ ఉండగా ఒక చోటకి వెళ్ళేవాడికి రోడ్ రిపేర్ చేస్తున్నా అని చెప్పి మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా అది కల్లో. అంచేత కంటోన్మెంట్ ఏరియాలో మిలిటరీ వాళ్ళు అడ్డం వేసి ఈ లోపల రావడం వీలేదు, పక్కన నుంచి డైవర్షన్ తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు ఎలా వెళ్ళాలో చెప్పారట. అంటే మనం ముందరికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి ఏదో సైడ్ డైవర్షన్ తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ ముందరికి వెళ్ళామండి. ఇది అయ్యేప్పుడు సుమారు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఏ రూట్లో వెళ్తాం, ఏ ఊరు వెళ్తామో నాకు తెలియదండి. అది కూడా చెప్పేస్తున్నాడు, ఏ ఊరు వెళ్తామో తెలియదు, ఆ ఊరి పేరు తెలియదు నాకు, మనం వెళుతున్నాం అంతే అని చెప్పి తర్వాత మనం వెళ్ళాం. సుమారు మధ్యాహ్నం 12:30కి వెళ్ళామండి ఒక చోటకి. ఎండ ఎక్కువగా ఉంది, దాహం ఎక్కువగా ఉంది. అక్కడ చిన్న డబ్బా హోటల్ అంటే ఏదో ఉంది అక్కడికి వెళ్ళాడు మధ్యాహ్నం 12:30 ఆ టైంకి. అంటే మన డాబాలు ఉంటుంటాయి సార్, అలాంటి ఒక డాబాలు వర్ణిస్తాడు అక్కడ పుస్తకంలో. అక్కడ హోటల్కి వెళ్ళేప్పటికి అందులో మనకి ఇక్కడ శ్రీశైలం పెడుతున్నాం అనుకోండి, అందులో 3-4 కూర్చుని ఒక చైర్లో 2 చైర్లో ఉంటుండే కొన్ని డబ్బా హోటల్స్లో. అందులో 100 మందికి 20 మంది కూర్చునే హోటల్స్ కూడా ఉండవు, ఆమంగల్లోనే అలాంటి చోట. అలాగే వాడి దగ్గర 3-4 కుర్చీలు, 4 కుర్చీలు ఎవరో 4 కూర్చొని ఉన్నారు అప్పుడే ఆల్రెడీ. వీళ్ళు ఎండలో నుంచున్నారు. గుమ్మలో వెళ్ళే హోటల్ దగ్గరికి దాహం వేస్తుంది, మంచిగానే ఇస్తాడేమో కాఫీ తాగుదామని ఆగారు అక్కడ. ఇంతట్లో ఆ షాప్ అన్నట, అయ్యే ఎదురుకుండా మీకు టెంట్ వేస్తాను, ఆ టెంట్లో కూర్చోమని చెప్పి ఎదురుకుండా వాడికి. ఇప్పుడు మనకి చూడండి సినిమాలో బీచ్లో రంగురంగుల అంబరెలాస్ పెడుతుంటారు, చూస్తాం, అలాంటి ఒక పెద్ద అంబరెలాంటిది కట్టి దాంట్లో అది అక్కడ కూర్చోండి అన్నట్ట. ఎక్కడ కూర్చోవాలంటే మీకు అక్కడ చూడండి, అక్కడ ఓ ఎంబసీ ఉంటుందండి. అక్కడ ఎంబసీ పక్కన ఎంబసీ ఉంటుంది, ఎడారి అక్కడ ఎంబసీ రాయబారి దూత కార్యాలయం. అక్కడ మీకు జెండా పాతున్నానండి, ఈ జెండాకి అక్కడ వెళ్ళి మీకు దాని కింద అంబరెలా కింద కూర్చోండి అన్నట్ట. ఇది నాకు కల్లో వచ్చిందండి అని చెప్పి అక్కడ ఆపేశాడండి వాడు. ఇదండి జరిగిన కథ, ఇవాడికి వచ్చిన కథ. సరే ఏ ఊరు వెళ్తున్నా నీకు ఏమైనా తెలుసునా? తెలియదండి. అయితే ఓ పంచి, నేను ఇది ఎప్పుడు జరుగుతుంది, అది ఈవేళ జరుగుతున్నాయి, ఈవేళ జరుగుతుందో నాకు తెలుస్తుందండి అన్నాడు. డేట్ కూడా చెప్పేశాడు, ఈవేళ జరుగుతుందని చెప్పేశాడు. ఓకే సరే అయితే నేను ఎక్కడికి తీసుకెళ్తాను నాకు తెలుసు, నాకు ఈవేళ నీకు జరిగిన కనిపించాలన్నాడు. పడవలు మన ఎడవలో పెడుతుంటే పడవలు ఓవర్టేక్ చేయాలి. ఏమండి నాకు అవన్నీ తెలియదు, నాకు వచ్చిన కళ చెప్పాను, అవుతుందా అవదా, ఎందుకు అయింది ఎందుకు అవ్వలేదు నన్ను అడగద్దు, అయితే మాత్రం నేను చెప్పిన విషయం మీరు నమ్మండి, జరుగుతుంది నాకు ఇలాగా అన్నాడు. ఈ డాక్టర్ ఏం చేశాడంటే, ఇప్పుడు తాను కనుక ఏదైనా ఒక ఊరిని తానే సెలెక్ట్ చేసుకుంటే
అతను అంటే సైంటిఫిక్గా అతను ఆలోచిస్తున్నాడు ఎలా వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ అనేక రూట్లు ఉన్నాయి దూరం వెళ్ళడానికి. ఎంత దూరం ఉంటుంది? సుమారు 150 కిలోమీటర్ దూరం వెళ్తామని చెప్పాడు వాడు. అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకోండి, మనం బెజవాడ రూట్లోనే వెళ్ళొచ్చు, లేదా బాంబే రూట్లో వెళ్ళొచ్చు, లేదా వికారాబాద్ రూట్లో వెళ్ళొచ్చు, లేదా ఇంకో కేసరగుడ్డ రూట్లో వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు. 4-5 రూట్లు. ఈ 4 రూట్లో ఏ రూట్ సెలెక్ట్ చేసుకోవాలి? ఈ 4 రూట్లో ఏ రూట్ సెలెక్ట్ చేసుకోవాలి? అంతే దానికి ఏం చేశాడు, 4 చీటీల కింద రాసి ఉంచాడండి. 4 చీటీల మీద రాసి తనకు కూడా తాను సెలెక్ట్ చేయకూడదు, రోడ్డు పోయి ఉన్నటువంటి వాడిని పిలిచి ఈ 4 సెలెక్ట్ చేయవయ్యా అన్నాడు ఒకడిని. ఈ 4 రూట్లోనూ ఒక రూట్ సెలెక్ట్ చేశాడండి వాడు. ఇంకా ఆ రూట్లో వెళ్ళడం అంతే. అంటే ఏంటంటే తను ఎక్కడ ఇందులో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కడ ఇందులో లేదు అని ప్రూవ్ అవడం కోసం తన మైండ్ ఏదో బెజవాడ రోడ్ అలవాటు కనుక బెజవాడ రోడ్లో వెళ్ళిపోవడం. కొన్ని అలవాటు ఉండవు. రోజు మనం వికారాబాద్ పెడతాం, ఏంటి కేసరగుట్ట రోజు పెడతాం, బెజవాడ చాలాసార్లు పెడుతుంటాం మనం. అలా కాకుండా అతను అలా పెట్టేవాడికి ఏదో ఓ ఊరు వెళ్ళడం వచ్చింది. అందులో ఆ ఊరు స్లిప్ చేతిలోకి వచ్చింది. అది సార్ ఈ రోడ్లో పెడుతున్నాయా, నాకేం తెలియదని, మీరు ఎక్కడ తీసేది, నాకు ఈ ప్రాంతంలో కొత్త అన్నాడు. కారులో కూర్చున్నారండి. పెడుతుండే ఒక గంట అయ్యేప్పటికి రోడ్డు మీద వీడు కారులో పెడుతున్నారు. వెనకాల ఓ లారీలో 2 పడవలు లారీలో పెట్టుకుని ఎవడో పట్టుకెడుతున్నట్టండి. ఆ పడవ ఏంటి రిపేర్కి వెళ్తున్నాయి, అది ఎక్కడో పాడైపోయాయి. ఆ పాడైపోయినటువంటి వాడికి అంటే దానికి మోటార్ కూడా బిగిద్దాం ఏదో అనుకుంటున్నాడు వాడు, ఆ ఓనరు. అంచేది వాడు ఏం చేశాడు, లారీని ఎక్కించుకుని 2 పడవలు ఆ లారీ వీళ్ళని ఓవర్టేక్ చేసి వెళ్ళిందండి. ఇటు స్టన్ అయిపోయాడు ఈ డాక్టర్ వేస్తాను. పడవలంటే మామూలుగా మనం ఏదో నీళ్ళలో పెడతాయని అనుకున్నాం, లారీలు వెళ్ళేయా లేదా? 2 పడవలు వీడిని ఓవర్టేక్ చేయలేదా? చేసేయి. అప్పటికి వీడు చెప్పిన మాట మీద డాక్టర్కి అనుమానం గట్టిపడడం ప్రారంభమైంది. ఒకటో పాయింట్ మ్యాచ్ అయిపోయిందని. ఇంక వీడికి రెండోది అది కూడా జరుగుతున్నా. రెండోది ఏంటంటే అక్కడ మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా రావాలి. వీడు వెళ్ళే రోడ్లో కంటోన్మెంట్ ఏరియా వస్తుంది. ఈ రోడ్లో పెడతాను కాదు, వాడు తెలుసు డాక్టర్కి. ఆ రోడ్డు వాడు ఎవడో స్లిప్ తీసి ఇచ్చాడు కదా, ఆ రోడ్లో వెళ్ళాడు. 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ వెళ్ళాడు, కంటోన్మెంట్ ఏరియా వచ్చిందండి. వెళ్ళేప్పటికి అక్కడ రిపేర్ వర్క్స్ అవుతున్నాయి. ఇక్కడ ఆ రోడ్డు మీద వాళ్ళు అన్నారు లోపలికి వెళ్ళకూడదని కాదు, అయ్యా ఇక్కడ రిపేర్ వర్క్స్ అవుతున్నాయి, ముందరికి మీరు రోడ్డు అంతా తవ్వేశారు, ఈ రోడ్లో వెళ్ళారు, మీరు పక్క నుంచి వెళ్ళండి అని చెప్పి అక్కడ ఉన్న ఆ సెక్యూరిటీ కూడా చెప్పాడు. అప్పుడు వీడు మళ్ళీ అది రెండో పాయింట్ కూడా మ్యాచ్ అయిందండి వీళ్ళకి. వెళ్ళిన తర్వాత ఇంకా రెండో దాటి వెళ్ళారు. మధ్యాహ్నం వీళ్ళకి ప్రయాణం చేసి మధ్యాహ్నం 12:30 1 గంట ఎవడికి వీళ్ళు వెళ్ళగా అంతకు దాహం నాలుగు పెడతగట్టు పోతుంది. అక్కడ డబ్బా హోటల్ కనిపించిందండి. వీడు చెప్పినట్టుగానే ఆ హోటల్ ఎలా ఉంటుందో చెప్పాడు కదా, 3-4 కుర్చీలు ఉంటాయన్నాడు కదా, అందులో 4 కుర్చీలు ఉన్నాయి. 4 కుర్చీలు 4 కూర్చొని ఉన్నారండి. ఆ పాయింట్ మ్యాచ్ అయిపోయిందండి. ఇంకొకటే ఉంది, వీడు ఎక్కడ కూర్చోవాలి, వీళ్ళు బయట లోపల కూర్చోవడం చూడలేదు, బయట కూర్చోవాలి. ఏమండి వర్ణించింది రంగురంగుల గొడ్డలు కట్టినటువంటి గొడుగు లాంటిది ఏదో ఉంటుందని, పెద్దది ఉంటుంది అనుకున్నాను కదా, అది అక్కడ వాడు ఇచ్చేటండి. ఆ హోటల్ ఓనర్ ఇచ్చేట, అయ్యా అది చేసుకోండి మీరు అక్కడ కూర్చోండి అని. అయితే అక్కడ ఏముండాలి, ఇందాక కళ ప్రకారం ఎంబసీ ఉండాలి అక్కడ. ఆ హోటల్ ఎదురుని ఎంబసీ ఎలా ఉంటుందండి, బ్రహ్మాండ దివ్య వైభవంగా ఉంటుంది. వాళ్ళకి చక్రవర్తి లాంఛనాలకి వాడు ప్రతినిధి వాడు. అటువంటిది కాస్త అక్కడ ఏమైందంటే పాడైపోయిన అంబాసిడర్ కారు ఉందండి అక్కడ. అది ఎంబసీ అంటే ఎంబసీలో ఉండేవాడు అంబాసిడర్, అక్కడ ఏముందండి అంబాసిడర్ కారు ఉందండి. ఏదంటే పాడైపోయిన అంబాసిడర్ కారు అక్కడ పెట్టేసి ఎవడో పోయాడు. సెకండ్ వరల్డ్ వార్లో వాడేసినటువంటి అంబాసిడర్ కారు అది అక్కడ పాడైపోయింది, అక్కడ వదిలేసిపోయింది. దాన్ని రిపేర్ చేస్తారు కొన్ని రోడ్డు మీద అనేక చూస్తూ ఉంటామండి. పాడైపోయిన కారు మళ్ళీ దాన్ని బాగు చేయించడం కూడా వేస్ట్, అది అసలు కొత్త కారు వస్తుంది అనుకుంటాం. అలా అన్ని పాయింట్స్ మ్యాచ్ మతిపోయిందండి ఈ డాక్టర్కి. అంటే ఏమిటనమాట జరగబోయే, ఎందుకు చెప్పండి ఇదంతా, ఇది జరిగిందండి, ఇది జరిగింది. ఇది అందులో మామూలు సామాన్యుడు కదా, అవతలవాడు సైకియాట్రిలో సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ అవుతాను. ఇలాగా మళ్ళీ ఇంకా రెండో రోజు ఉంది కదా, వీడికి ఇంకా డాక్టర్ సంపూర్ణంగా వీడి మీద నమ్మకం వచ్చేసింది. వీడు చెప్పింది జరిగింది. వేళ 1-2 అన్ని పాయింట్స్ మ్యాచ్ అయిపోయాయి పర్ఫెక్ట్గా. ఎడారిలో పడవలు వెళ్ళడం కూడా ఊహకందది, అది కూడా జరిగింది. అయితే రేపు ఏమొస్తాయి మళ్ళీ చెప్పమన్నాడు. ఆ రాత్రికి మళ్ళీ వీడేదో కాదు వచ్చిందాడు, ఇవాళ అవి జరిగాయండి మొన్నాడు. ఈ రకంగా ఎందుకు చెప్పానంటేనండి, ఈ రోజుల్లో కూడా స్వప్నంలో ఉండి జరిగినటువంటి విషయాలు జరగడం అనేటటువంటిది ఉన్నది. అది వాడి సంస్కారాన్ని బట్టి వాడికి జరుగుతున్నాయి. అందరికీ జరుగుతున్నాయా? ఒకటికి కానీ కోట్లాది మందిలో ఏ ఒక్కడికి జరిగినా కానీ శాస్త్రం కరెక్ట్ అని చెప్పడం అండి. అందుకోసం ఈ కథ అంతా చెప్పానండి. ఇది జరిగినటువంటి దాని మీద ఆ డాక్టర్ ఒక పుస్తకం రాశారండి. ఆ పుస్తకం నేను కొనుక్కున్నాను, నా దగ్గర ఉంది.
ఎవరికైనా కావాలండి అడ్రస్ చెప్తాను. అమెరికాలో దొరికి ఇండియాలో దొరకలేదు ఆ పుస్తకం. కానీ మా వాళ్ళు ఎవరంటే మా మేనకోడు ఉంటే అక్కడి నుంచి వచ్చేవాడు, అమ్మాయి తెప్పించి పెట్టాను. ఆ పుస్తకం తెప్పించాను. ఇంకా ఎన్ని కథలు రాసేవాడో అందులో ఆయన ఇలాంటి స్వప్నాస్ మీద. ఇంక ఈ కుర్రాడి గురించి కాదండి, సైకియాట్రిస్టులు అతను రాసినటువంటి పుస్తకం అండి. దాని పేరు G.O.D GOD అంటే గార్డెన్ అనుకుంటా, కలిపేసి GOD అవుతుంది. కానీ దానికి ఎక్స్పాన్షన్ ఏదో ఉందనుకుంటే జ్ఞాపకం లేదు నాకు. ఈ రకంగా జరిగి స్వప్న శాస్త్రం లేదా మన గ్రంథాలు ఏవైతే చెప్తున్నాయో, త్రిజట స్వప్న వృత్తాంతం ఏ విషయం అయితే చెప్పడం జరిగిందో, ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని అక్కడ ఈ వేళ కూడా అబ్జర్వ్ చేసినటువంటి ఒక రియల్ కేస్ ఇప్పుడు మన అందరికీ కూడా చెప్పుకోవడం జరిగిందండి. అంటే ఏదో త్రిజటికి జరిగిందేమో, కృతయుగంలో త్రేతాయుగంలో జరిగిందేమో, ఈవేళ ఎక్కడ జరుగుతుంది ఏమనుకోక్కర్లేదండి. ఇది జరిగిన కేసు, ఇది మనం నమ్మాలి అంతే. ఆ విషయం చెప్పడం కోసం ఇంత టైం తీసుకున్నానండి. అందరికీ ధన్యవాదాలండి అయ్యా. కనుక ఏదేది జరగబోతుందో ముందే నిశ్చయం అయిపోయి ఉన్నాయి. మంచి అది విషయం చెప్పారు సార్. అది ఇది యాదృచ్ఛికంగా జరగడం కాదు. అవునండి, ఎవ్రీథింగ్ ఈస్ ప్రీ డిటర్మిన్డ్, ఆల్రెడీ వెల్ డిటర్మిన్డ్. వెల్ డిటర్మిన్డ్ అయ్యా. శర్మ గారు మీరు కూడా ఉన్నారా ఎంతసేపు? మనం రేపు ఏం వినబోతున్నామో చెప్పేస్తే సరిపోతుంది. ఆదిత్య 386 లాగా రేపు జరగబోయేది కూడా ముందరే తెలిసిపోతుంది. ఆ డేట్లోకి ఆ స్పీడ్ లో పెడతాను అయ్యా. ఇదండి స్వామి, ఈ ఆడెక్కడికి చెప్పుకుందాం. చాలా వింతగాను నమ్మశక్యంగా ఉన్న ఇది వాస్తవం. అది త్రిజట స్వప్న వృత్తాంతం ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అన్నమాట. అది ఎగ్జాక్ట్లీ హనుమంతుడు దగ్ధం చేయబోతున్నాడు అనే విషయం ముందరే చూసేసింది ఆవిడ. తెలిసిపోయింది. అది ఆవిడ చెప్పబట్టి ఆయన కాల్చాడా, ఆయన కాల్చిన తర్వాత రెండు కొరిలేషన్ అయింది, అలా కాదండి. ఆవిడికి ముందర కనిపించింది లంకానగర్ దగ్ధం అవుతుంది, కనిపిస్తుంది, కల్లో కనిపిస్తుంది ఆవిడికి. అందులో ఎవడో కాల్చడం కాదు, వానరైనా అని కూడా వాడేసింది ఆవిడ పదం. ఓ కోతి ఇంకోటి ఆఖరి శ్లోకం ముందు ఆల్మోస్ట్ పక్షి పైన చెట్టు మీద పక్షి ఉంది, ఆ పక్షి అప్పటికే వచ్చేసి కూర్చుంది పక్షి రూపంలో. పదాలు చూడండి, ప్రతి పదం కూడా సాంత్వవాది, చాలా సౌమ్యంగా మాట్లాడేటటువంటి వాడు అతను. తర్వాత సుస్వాగతం, మన మామూలుగా కొంతమంది అంటారు స్వాగతం కరెక్టా సుస్వాగతం కరెక్టా అని. సంస్కృతంలో సుస్వాగతం లేదంటారు. అది ఇప్పుడు కదండి, అది కూడా చెప్తున్నానండి, ఆ మాట చెప్తున్నాను. స్వాగతం అనే పదాన్ని మళ్ళీ సంధి చేయండి. సు ప్లస్ ఆగతం స్వాగతం, యనాదేశండి. సు ప్లస్ ఆగతం అంటే ఒకారానికి అది స్వా అవుతుందండి. ఒకారం ఎర్ర వల్ల చెప్తామండి. అటువంటి స్వాగతాన్ని ఇంకా సు అంటే ఇంకా బాగా బెస్ట్ అనమాట, బెస్ట్ ఇన్విటేషన్ అనమాట. ఒక రకంగా చెప్పాలండి సుస్వాగతం. ఆ ప్రయోగం ఇక్కడ వాల్మీకి మహర్షి చేశారండి. అయితే సాధువు అది. నాకు మొట్టమొదటిలో సుస్వాగతం కరెక్టా, రాజకీయ నాయకులు వచ్చాడు, పొలిటీషియన్ వచ్చాడు అరుస్తుంటారు సుస్వాగతం అని. అప్పుడు అనుకునే స్వాగతం చాలు కదా, సుస్వాగతం సూ ఎందుకు, అది అసంబద్ధం అనుకోండి. కానీ అసంబద్ధం ఉండదు అని. ఈ రకంగా శబ్దపరంగా, అర్థపరంగా, విషయపరంగా, శాస్త్రపరంగా అన్ని విషయాలు సమకూరుతున్నాయండి మనకి. ఒక్కొక్క అర్థం తీస్తుంటేనే ఇంత ఇదైనప్పుడు అసలు నిజంగా ఎంత లోతో. అంటే ఇప్పుడు దీని ప్రకారం అన్ని ముందుగానే జరుగుతున్నాయి. ఆ అబ్బాయికి తెలిసింది, మనకు తెలియడం లేదు అంతవరకు. అంతే. త్రిజట జన్మతః రాక్షసి కదా సార్, అయినా కూడా అంత ఆమెకు లంకలో మీరు చదవండి, మొట్టమొదటి 4వ సర్గ 5వ సర్గలో చెప్పుకోండి. తెల్లారగట్ట బ్రహ్మరాక్షసు అందరూ కూడా లేచి 18వ సర్గలో బ్రహ్మరాక్షసు అందరూ కూర్చొని వేదఘోష చేస్తున్నారట. ఆ వేదఘోష చేస్తున్న బ్రహ్మరాక్షసులు ఇంటూ ఆడవాళ్ళకి కనీసం వాడితో వాడు మాట్లాడుకుని మాటలు రావండి. నాకు విషయం తెలుసు, మా ఇంట్లో మా తాతగారు శిష్యులకు పాఠం చెబుతుండేవారు, వేదం పాఠం చెబుతుండేవారు. కొంతమంది చురుగ్గా గమనించేవారు ఉంటారు, కొంతమంది లేటుగా. ఒకే మంత్రం 4-5 సార్లు చెప్తున్నారు అనుకోండి, ఆ పక్కన ఇంటూ ఆ కోడళ్ళకి వాళ్ళకు కూడా వచ్చేసి ఆ మంత్రాలు, చిన్న వాక్యాలు వీడు కూడా అందిస్తుండే. మా తాతగారు ఊళ్ళో లేకపోతే ఏమయ్యా ఈ పాన్స్ చెప్పబోయా వీళ్ళు అందిస్తుండే అంత సరదాగాను వస్తాయి. అందరికీ అందరి ఇళ్ళలో జరుగుతాయి. కొత్త వాళ్ళ ఇంటి జరిగింది, మా ఇంటి జరిగింది, అందరి ఇళ్ళలో జరుగుతాయండి ఇవన్నీ కూడా. అలా బ్రహ్మరాక్షసుల ఇళ్లలో ఉన్నటువంటి ఓ త్రిజట, దానికి కథలన్నీ వాళ్ళంటూ అంత శాస్త్రాలు చదువుకున్న వాళ్ళంటూ ఉంటారు. రావణుడు ఒక్కడే చదువుకున్నాడు, మిగతా వాళ్ళు అంత అనామకులు, అర్థజ్ఞానం లేని వాళ్ళు అనుకోకండి. చెప్పినారు ఫస్ట్ లో చెప్పినారు, మీకు గుర్తుంది. వెల్ డెవలప్డ్ సెగ్మెంట్ అది, వెల్ ఎడ్యుకేటెడ్. అది ఈ రకంగా చెప్పుకున్నాను. చక్కటి సన్నివేశం ఇచ్చేసి అందరికీ ధన్యవాదాలండి. అంతటా ధన్యవాదాలు గురువు గారు.